యాకోబు గారు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదమని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు. చాలా డేంజర్ అండి బోధకత్వం అంటే. ఏంటంటే చాలా డేంజరు. ఎంత డేంజర్ అంటే 11 kV ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది కదా, పెద్ద ట్రాన్స్ఫార్మర్. ఆ ట్రాన్స్ఫార్మర్ని ఉత్తి ఏ సేఫ్టీ ప్రికాషన్ తీసుకోకుండా వెళ్ళి టచ్ చేస్తే ఎంత ప్రమాదం, ఆ వైర్ని గట్ట ముట్టుకుంటే ఎంత ప్రమాదమో, బోధక పని అనేది అంత అంత భయంకరమైంది. మనకు తెలీదు దీని గురించి సరిగా. నేను చెప్పాలి. ఈరోజు చాలామందికి ఆశ ఎక్కువ ఏంటంటే ప్రజల ముందు నిలబడి వాక్యం చెప్పాలి, బాగా చెప్పాలి, వాళ్ళ చేత మన్ననలు పొందాలి అని ఆశపడతారు చాలామంది. కానీ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే, నువ్వు ఎక్కింది భయంకరమైన ట్రాన్స్ఫార్మర్ కంటే ప్రమాదకరమైంది. ఇప్పుడు ఇలా బోధించడం వల్ల, ఎలా పడితే అలా కలిపి బోధించేయడం వల్ల ఒకటి నష్టం, విశ్వాసుల జీవితాలు తగులుతుంది. విశ్వాసులు నాకు తెలియదు ప్రభువా అంట కుదరదండి. దేవుడి దగ్గర నాకు తెలియదండి, నాకేం తెలియదండి, అతనే చెప్పాడు, అతను చెప్పడం బట్టి నేను నమ్మేశాను, నాకేం తెలియదు ప్రభువా అంటే ఒప్పుకోడండి దేవుడు. అబద్ధమును నమ్మి దానిని జరిగించు వారు కూడా వెలుపట చీకట్లో ఉంటారని చెప్పాడు ప్రకటన గ్రంథంలో. ఏమన్నాడు? అబద్ధమును నమ్మి దానిని జరిగించు ప్రతి వాడును. చూడండి, మీకు అబద్ధం అయితే చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం చివరి అధ్యాయం 15వ వచనం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను అని ఇక్కడి నుంచి చూడండి. ఈ మాట అండర్లైన్ చేయండి, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అబద్ధమును అంటే ఎవరు ఏది చెబితే అది నమ్మేసి, దాన్ని ప్రేమించేసి, దాన్ని ఇష్టపడి, దాని ప్రకారంగా నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళిపోతామంట? వెళ్ళు పట్ట, బయట ఉంటావు, దేవుని దగ్గర ఉండవు. దేవుడు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు, అబద్ధం చెప్పేవాడికి డబల్ ఉంటుంది, అబద్ధం నమ్మినోని దేవుడు వదిలిపెట్టడం. వాడు అబద్ధం చెప్పేశాడు కాబట్టి, ఏదో చెప్పేసి నన్ను మోసం చేసేసాడు అని చెప్పడం కుదరదండి. ప్రభు చెప్పేశాడు ఏమంటే, మిమ్మల్ని అనేకులు వస్తారు, మిమ్మల్ని మోసపరుస్తారు, మీరు జాగ్రత్తగా ఉండండి చెప్పాడా? జాగ్రత్తగా ఉండమని దేవుడే చెప్పాడు. జాగ్రత్త లేకపోతే ఎలాగా? కాబట్టి ఏది పడితే అది చెప్పేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఒక మాట చదువుకుందాం, దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక అందరూ తీద్దాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక చక్కగా విందాం, దేవుని వాక్యం మంచిగా అర్థం చేసుకుందాం. తిమోతి గారు రాసిన రెండవ పత్రిక, అందరూ తీయండి ఆ పత్రిక, వచనం చెప్తాను. తిమోతికి రాసిన రెండవ పత్రిక. ఇప్పుడు మీకు ఒక వీడియో చూపిస్తాను, దాన్ని చూసి తర్వాత మనం ఈ వచనం చదువుదాం. చూడండి, సౌండ్ అట్లేదు. నిన్ను గాయపరిచిన వారు అందరూ కూడా సిగ్గుపడి వారు నీ ఎదుట తల వంచి నిలిచేటువంటి ఒక రోజు ఉంటుంది. నా జీవితంలో ఈ అనుభవాలు నేను ఎరుగుతున్నాను. ఏమీ కృంగిపోవద్దు. నిన్ను ఏం నిశ్చయించున్నాడో, నీకే కృప దాచిపెట్టాడో, నిన్ను అనవసరంగా చేయలేదు. నిన్ను ప్రేమించే బంగారు తండ్రి నీ కోసం ఎంత సిద్ధపరిచాడో, ఎంత బంగారు భవిష్యత్తు నీ కోసం దాచిపెట్టాడో, ఏం ఇవ్వబోతున్నాడో, నిన్నేం చేయబోతున్నాడో, నీ కన్నీరు ఎలా తొడవబోతున్నాడో, నీకేం మెట్టి ఇవ్వబోతున్నాడో, ఆ ఇచ్చిన నాడు నువ్వు అక్కడికి చేరి నీ గతాన్ని తెలుసుకొని ఆనందంతో ఏడుస్తావు. ఈరోజు బాధతో ఏడుస్తున్నావు, ఆనాడు ఆనందంతో ఏడుస్తావు. బాగుందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? అర్థమైంది? కొంచెమైనా అర్థమైందా? చెప్పాలి. అర్థమైందా? బీసిపోయినండి అలాగా? అర్థమైందా? సిమెంట్ బత్తాలు బీసిపోయినాయి, వాటిని అలా వదిలేస్తే ఇంకా అలా బీసిపోతాయంట. అప్పుడు దాన్ని ఏం చేయాలంట?
తిరగేసి ఇలా కుదిపేసి అలా పడితే మళ్ళీ ఒక వారం రోజులు పైన పని చేస్తాయండి. మీరు అలా బీసిపోతున్నారన్నమాట, సిమెంట్ బత్తాలు బీసినట్టుగా బీసిపోతున్నారు. ఆయన చెప్పిన మాట విన్నారా? ఫేస్ చూపించలేదు. ఆయన చెప్పిన మాట విన్నారా? ఏం చెప్తున్నాడు ఆయన? ఏదో చెప్పాడు కదా, అది మనసులో పెట్టుకోండి. ఈ విషయాన్ని ఆఖరిని చెప్తాను మీకు. ఆయన చెప్పిన విషయం, ఏదో ఒక విషయం చెప్పాడు, నీకు బాగా జరుగుతుంది, నీకు మంచి జరుగుతుంది. నిన్ను ఎవరైతే హేళన చేశారో వారంతా కూడా నిన్ను పొగుడుతారు, నీ దగ్గరికి వస్తారో, నీ దగ్గర నమస్కారం పెడతారు, లేకపోతే ఏదో చేస్తారు. నీ స్థితి ఇప్పుడే ఇలా ఉంది, తర్వాత చాలా ఉన్నతంగా మారిపోద్ది. మారిపోయిన తర్వాత అప్పుడు ఏడుస్తావు. నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి నీకు. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలాగ ఎంత స్థితిలో ఉన్నానని జ్ఞాపకం వస్తుంది. అప్పుడు నీకు నువ్వే ఏడుస్తావు అని చెప్పాడు. ఇది మనసులో పెట్టుకోండి, ఇది పిన్ చేసి మనసులో పెట్టుకోండి. ఇప్పుడు వాక్యం చదువుని చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. తిమోతి గారికి పౌలు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకో. మోహన్ రావు చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. నీకే ప్రతిదానికి ఏమంటాడంటే, నేను తొందరపడిపోతున్నాను, నేను గాబరా పడిపోతున్నాను, నేను చెప్పలేకపోతున్నాను. ఎన్నిసార్లు చెప్పలేకపోతావు? ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు నుంచున్నదే ప్రజల మధ్య కాదు, నువ్వు నుంచున్నదే దేవుని ముందు అని జ్ఞాపకం ఉంచుకోవాలి. అతనే కాదు, ఎవరైనా సరే ఇక నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు నా ముందున్నది ఈ కొద్ది మంది జనం, నా ముందున్నది ఎక్కువ మంది జనం అని జనాన్ని బట్టి వాక్యం చెప్పడం కాదండి. వాక్యం చెప్పేటప్పుడు మేము దేవుని ఎదుట నిలుచున్నామని, అది ధైర్యం. ప్రభువా, నువ్వు నా వెనకాల ఉన్నావు, అర్థమవుతుందా? నువ్వు నా వెనకాల ఉన్నావు, నేను నీ ముందున్నాను, నీ మాటలు చెప్పినాను, చెప్పు అంటాడు దేవుడు. అప్పుడు ఎంత ధైర్యం ఉంటుంది నీకు? భయపడిన ప్రతిసారి నా వెనకాల దేవుడు ఉన్నాడో అని జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే బోధకులు ఎవరైనా వాక్యం చెప్పేవాళ్ళు అసలు భయపడనక్కర్లేదు. ఇంకా వివరించి చెప్పాలి, నా దేవుడిని ఇంకా సంతోషపెట్టాలి, నేను చెప్పే మాటలను బట్టి నా దేవుడు ఇంకా సంతోషపడాలి అని ఇంకా ఎక్కువగా దేవుని మాటలు వివరంగా ఆలోచనాత్మకంగా చక్కగా మనం చెప్పగలం, లేకపోతే చెప్పలేము. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు చూడండి. సత్యవాక్యము అంటే దేవుని వాక్యమును ఎలా చెప్పాలంట? దేవుని ఎదుట యోగ్యునిగా, సిగ్గుపడనక్కరలేని పనివానిగా. ఎందుకు సిగ్గుపడాలి? తప్పు చెప్తున్నామా అని ఏమన్నా? లేనిది కాంది చెప్తున్నామా సిగ్గుపడడానికే, భయపడడానికే? లేకపోతే ఏదైనా ఆశని చెప్తున్నామా భయపడిపోవడానికి? నా మనసులో ఇది ఆశ ఉంది, వీళ్ళని మాటను బట్టి వీళ్ళని ప్రేరేపణ చేస్తున్నాను, ఇది ఇలా తెలిసిపోద్దేమో అని భయపడడానికి మనం ఏమైనా ఆశని చెప్తున్నామా? మోహన్ రావు ఏం ఆశని చెప్పట్లేదు కదా. సిగ్గుపడనక్కర్లేని బోధకునిగాను, సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి. ఉపదేశించు అనకాడ పుట్టినోట్లో 3 అంకె ఉంది చూడండి, పిల్లలందరూ చూడాలి. పుట్టినోటు అంటే కింద చిన్న అక్షరాలు ఉన్నాయి చూసారా, దాన్ని పుట్టినోటు అంటారు. 3 అంకె ఉంది చూడండి, 3 అంకె ఏమని రాస్తుందిరా శిరోని? గట్టిగా చెప్పాలి. సరిగా విభజించు వానిగాను. సరిగా విభజించాలంట. ఒక బోధకుడు వాక్యాన్ని ఏం చేయాలంట? సరిగా విభజించాలి. సరిగా విభజించాలి. ఎలాగా? ఇప్పుడు మీకు అర్థం చేస్తాను. ఎవడు ఇందులో బాగా యాక్ట్ చేసేవాడు? సలిమేలరా ఇలా అడుకో, పీట అయింది ఇక్కడ, చిన్నపీట తెచ్చుకో, నేలపీట త్వరగా. అంకుల్ మళ్ళీ చదువుతాను చూడండి ఆ మాట. అది కాదు, సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను, అంటే సత్యవాక్యమును సరిగా విభజించు వానిగాను.
విభజించాలి. ఎలా విభజించాలి? వీళ్ళు లక్కీ ఫీల్ ఇప్పుడు. ఎలాగంటే చూడండి, దీన్ని తినరా, అలా కాదు, మామూలుగా తినే, మామూలుగా తినేరా నవ్వులు కరుగు, కరుగా తిను, కరుగు, బాగా కరుగు, తిను తిను, మొత్తం తిను, అంతా తిను, చివరిదాకా తినే. చూపించు. ఇదేనా సరైన పద్ధతి? అంటే సరిగా తినమంటే ఇదేనా? ఒక ఒక బిస్కెట్ రేఫర్, ఈ రేఫర్ని సరిగా తినడం వచ్చింది వీడికి, వాడికి బాగా వచ్చలేదు. ఇప్పుడు సరిగ్గా తిన్నాడా? సరిగ్గా తినలేదు. ఇప్పుడు తింటాడు. చూడండి, తింటారా, పైకి చూపించాలి. అది ఎలా తిన్నాడు? కరెక్ట్గా తిన్నాడు కదా, చక్కగా తిన్నాడు. మరి ఇది అదే అయ్యే పళ్ళు, అదే నోరు, అదే చెయ్య, అదే సాలెంగడు, అదే చాక్లెట్, అదే వేఫరు. ముందుసారి తినదేమో సరిగా తినలేదు, ఈసారి తిన్నదే సరిగా. ఎందుకని? కూర్చో. ఎందుకని? ఇది సరిగా విభజించాడు. కరెక్ట్గా ఎక్కడ చింపాలో అక్కడ చింపాడు, చక్కగా లాగాడు, దాంట్లో తీసాడు, చక్కగా లోపలదే తినడం, మిగిలిన తొక్క బయట పాడేశాడు. ఇది సరిగా విభజించడం అంటే ఒక ఆహార పదార్థాన్ని ఎలా తినాలో బాగా తెలిసిందా? అరటిపళ్ళు తెలుసు మనకి. అరటిపళ్ళు ఎలా తింటారో, చక్కగా తొక్కకి 4 వైపులా రేఖలు ఉంటాయి. 4 రేఖలు విభజించి లోపల ఉన్న పండుని తినేసి తొక్కనే మేక పడేస్తాడు. అంతేగాని 4 అలా ఉంచేసి కింద ముచ్చుకుంటుంది, దాన్ని ఏమంటారు? కాండం ఉంటుంది. ఈ కాండం దగ్గర ఉడిస్తే పండు సరిగా వస్తుందా? ఒక అరటి పండుని ఒడిచే విధానం ఉంది, ఒక చాక్లెట్ని తినే విధానం ఉంది, ఒక బిస్కెట్ ప్యాకెట్ని తినే విధానం ఉంది. ప్రకృతిలో ప్రతి పదార్థాలని తినే చెప్పాలి పద్ధతి ఉంది. అవునా లేదు? పద్ధతి ఉంది. మరి వాక్యాన్ని కూడానంట సరిగా, ఎలాగా? సరిగా, కరెక్ట్గా, ఇది పద్ధతే. భోజనం చేసేటప్పుడు రైస్ పెట్టుకున్నాం, కోడి మాంసం కూర, చేపల కూర, రొయ్యల కూర ఉంది, పక్కన పెరుగు ఉంది. ఇప్పుడు రైస్ పెట్టుకున్న తర్వాత పెరిగేసి తినేసిన తర్వాత మళ్ళీ కోడి మాంసం వేసి తింటున్నాడు అనుకో, అదేం పద్ధతే? అది అన్నం తినే పద్ధతే కాదు. భోజనం చేసే పద్ధతి ఏంటంటే ముందుగా ఆ నాన్ వెజ్ చేసుకుని తినేసి తర్వాత చివరిలో పెరిగేసుకుని ఇది పద్ధతి. ఒక భోజనం చేయడానికి పద్ధతి ఉంది, ఒక ఆహార పదార్థాన్ని తినడానికి పద్ధతి ఉంది, ఒక చొక్కా వేసుకోవడానికి కూడా పద్ధతే ఉందా లేదా? ఈ చొక్కా ఇలా మానేసి వెనక్కేసుకుని వెనకాల గుండీలు ఎట్టుకోవచ్చా? వెనకాల గుండీలు ఎట్టుకోకూడదా? ఎట్టుకోవచ్చు, కానీ అది పద్ధతే? అది పద్ధతి కాదు. ప్యాంట్ ఉంది, తిరగేసి వేసుకోవచ్చా? వేసుకోకూడదు, పద్ధతి కాదు అది. లోపల బనియన్ ఉంది, అండర్వేర్ ఉంది, ఈ చొక్కా వేసుకున్న తర్వాత పైన బనియన్ వేసుకోవచ్చా? చూసారా? అంటే ఏంటి అర్థమవుతుంది మనకి? ప్రతి దానికి ఒక పద్ధతి అనేది ఉందా లేదా? ఉంది. ఈ పద్ధతి ఏది పట్టించుకోకుండా క్రైస్తవ సమాజం ఏం చేస్తుందంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 2వ కొరింథీ 2వ అధ్యాయము 7వ వచనం. 17 వచనం. 17 వచనం. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడో, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక అన్నాడు. మేము ఎలా ఉన్నామంటే దేవుని వాక్యాన్ని చెబుతున్నాం, కానీ అనేకులు ఏం చేస్తున్నారంటే కలిపేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కలిపేస్తున్నారు. కలిపేయడం వల్ల ఏమైపోతుంది? చెరిపి వేయబడుతుంది.
అనేకులు వాక్యాన్ని కలిపేస్తున్నారు, మేము అలా చేయట్లేదు అని కింద అంటాడు. నిష్కపటం గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధిస్తున్నాం. అది మర్చిపోకండి. మన వెనకాల దేవుడు ఉన్నాడు, మన ముందు ప్రజల ముందు నిలబడ్డాం, మన వెనక దేవుడు ఉన్నాడు, మన వాక్యం చెప్పాలి. ఎవరిని సంతోష పెట్టాలి? ఇప్పుడు ఎవరక్కడ చీఫ్ గెస్ట్? ఎవరు? దేవుడు. మీరు కాదు, మీరు ముఖ్య ఆహ్వానితులు, ముఖ్య అతిథులు ఏం కాదు, మీరు దేవుడు ముఖ్య అతిథి. ఇప్పుడు ఎవరిని సంతోష పెట్టాలి? దేవుడిని సంతోష పెట్టాలి. కాబట్టి దేవుడిని సంతోష పెట్టాలంటే ఏం చేయాలి? కలిపి చెరపకూడదు. ఇప్పుడు మాట చెప్తాను ఏనండి. రోషన్ గడి చొక్కా మోహన్ రావు వేసుకుంటే ఎలా ఉంటుంది? వేసుకుంటావా? నువ్వు ఎత్తే వేసుకుంటావా? ఎందుకు వేసుకో? అది చొక్కాయి కాదా? చెప్పాలి, సమాధానం చెప్పాలి. అది చొక్కాయి కాదా? మరి ఎందుకు వేసుకో? పట్టదు కాదు, అది నీది కాదు. జాకెట్లు ఉంటాయి చాలామంది ఆడవాళ్ళు, ఇంట్లో వాళ్ళే బక్కపలసగా ఉన్న ఆమె జాకెట్ బండావిడ వేసుకోదు. ఎందుకు వేసుకోదు? సరిపోదు ఆవిడకి. అది ఆవిడది కాదు. ఒకరి బట్టలు ఒకరు వేసుకోవడానికి ఇది నాది కాదు అంటున్నాం. దేవుని వాక్యం మాత్రం అన్నీ నాయే, ప్రతిదీ నాదే. చెప్పేవాడు కూడా ఇచ్చేవాడు కూడా ఇది నీకు సరిపోద్దండి అని ఇచ్చాడానికి చొక్కే తీసుకుంటామా? కొనుక్కున్నప్పుడు మనం నీకు ఒక 50 రూపాయలు తక్కువ ఇస్తాను, ఇది 500 ఖచ్చితంగా ఆఫర్, ఇది పెద్ద షాప్ కాబట్టి దీంట్లో బేరాలు ఏముండవు, ఇదిగో ఇది చిన్న చొక్కా, ఇది చిన్న చొక్కా, కానీ నీకు ఒక 50 రూపాయలు తక్కువ ఇస్తాను, తీసుకుంటావా? ఇది పిల్లల చొక్కా, కిడ్స్ వేర్, ఇది నీకు ఇస్తాడు, తీసుకుంటావా? ఎందుకు తీసుకో? అది మంద కాదు, మనకి సరిపోదు. అది పిల్లలదండి, పిల్లల బట్టలు అండి. పిల్లల బట్టలో స్త్రీలు వేసుకోరు, పిల్లల బట్టలో పురుషులు వేసుకోరు. ఎందుకని? అవి వారికి సరిపోవో, అవి వారివి కావు. ఒక బట్టల దగ్గర ఏది నాకు సరిపోద్ది, ఏది సరిపోద్దని ఆలోచన చేస్తున్నాం, అవునా? బాగా వినండి. ఒక బట్టల దగ్గరే నాకు ఏది సరిపోద్ది, ఏది సరిపోదని చూస్తున్నాం. ఆహార పదార్థాల దగ్గర నాకు ఏది పడుతుంది, నాకు ఏది పడదని ఆలోచన చేస్తాం. మెడిసిన్ ఉంది, కొన్ని రకాల మెడిసిన్లు రియాక్షన్ ఇస్తాయి. అలాంటి రియాక్షన్ ఇచ్చే మెడిసిన్ నాకు పడదని చెప్తాం, నాకు పడదండి అని చెప్తాం. వీటి దగ్గరే మనం ఇది నాకు పడుతుంది, నాకు పడదు, ఇది నాకు సరిపోద్ది అని ఆలోచన చేస్తున్నాం. మరి దేవుని వాక్యం దగ్గర అమ్మి కూడా ఏదని అంటాడు, సరిపోద్దండి, చాలా బాగుంటుందండి, ఇది ప్యూర్ కాటన్ అండి అంటాడు. అయినా తీసుకోం. ఎందుకని? మనకి సెట్ అవ్వాలి, సూట్ అవ్వాలి. చెప్పేవాడు ఏదో ఒకటి చెప్తాడు. ఇక్కడ నుంచున్నాను, నేనున్నాను, నేను మీ మీద బ్రతకాలి. ఉదాహరణకి నేను మీ మీద బ్రతకాలి, మీ అందరూ నన్ను పెంచాలి. ఈ వారం రోజులు ఏం చేయాలి? మీరు అందరూ నన్ను పెంచాలి. ఇప్పుడు నన్ను పెంచాలి కాబట్టి మీ దగ్గర నుంచి నేను ఏదైనా ఆశిస్తాను కాబట్టి ఏదో ఒకటి చెప్తాను, మీకు ఏదో ఒకటి చెప్తాను, అది నీకే అంటాను. అబ్బా, ఎక్కడ ఉంటాం మనం? ఇప్పుడు మొలగ చెట్టు పైన ఉంటాం. వస్తున్నాయి. అబ్రహాము గారు అన్నాడు. దేవుడు అబ్రహాముని ఆకాశ నక్షత్రములంతా విస్తారంగా ఆశీర్వదించాడు. బిడ్డ, దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు అని అంటాడు. అప్పుడు అనగానే మనం ఏం చేస్తాం? మెల్లమెల్లగా పైకి ఎక్కేసి ఒకసారి ఆలోచన చేయాలి. అబ్రహాము వాక్యం నాకు చెప్తున్నారు ఏంటి? అబ్రహాముని చూపించి నువ్వు అలా అయిపోతావు అంటున్నాడు ఏంటి? ఇది నాకు సెట్ అవుద్దా అని ఆలోచన చేయాలి. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను చూడండి. తిమోతికి రాసిన పత్రికలో 1వ పత్రిక 1వ అధ్యాయం రెండు విషయాలు చెప్తాను. అది చెప్పక దేవుని వాక్యంలోకి వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో ఇలా అంటాడు. ఏమనంటే, నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము నాకు తెలిసింది ఏంటంటే, దేవుడు నాకు చెప్పింది ఏంటంటే అని అంటున్నాడు. ఏంటంటే, ధర్మశాస్త్రము ధర్మ విరోధులకు, ఎవరికంటే ధర్మశాస్త్రం వినండి జాగ్రత్తగా, చదవాలి బాగా. అది ధర్మశాస్త్రము ఎవరికే? ధర్మ విరోధులకి, తర్వాత అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదోషకులకును,
పితృహంతకులకును, మాతృహంతకులకును, నరహంతకులకును, వ్యభిచారులకును, పురుష సంయోగులకును, మనుష్యశూరులకును, అబద్ధికులకును, అప్రమాణికులకును, హితబోధకు విరోధి అయిన వాడు మరి ఎవడైనా ఉండిన ఎడల అట్టి వానికి నియమింపబడెను. ధర్మశాస్త్రం ఎవరికే? ధర్మశాస్త్రం ఎవరికే? మన్మోహన్ రావు ఇప్పుడు శుక్రవారం. ధర్మశాస్త్రం ఎవరికే? ధర్మశాస్త్రం ధర్మ విరోధులకి, నీకు కాదు. నీకంటే మళ్ళీ నువ్వు ధర్మానికి సపోర్టర్ ఏం కాదు, ధర్మ విరోధి నువ్వు కూడా. ధర్మశాస్త్రం అవిధేయులకి, ధర్మశాస్త్రం భక్తిహీనులకి, పాపిస్తులకి, అపవిత్రులకి, తల్లిదండ్రులకి, అవిధేయులుగా బతికే వారికి, హితబోధకు అనుకూలంగా లేని వారికి ధర్మశాస్త్రం అని కింద అంటాడు. కింద వచనంలో అట్టి వారికి నియమింపబడిన కానీ నీతిమంతునికి నియమింపబడలేదని ఎరగండి. ఒకటి తెలుసుకోండి, ధర్మశాస్త్రం అనీతిమంతులకే కానీ నీతిమంతులకి కాదు. అర్థమవుతుందా? ఈ ప్రసంగాలు మీకు ఎక్కడ దొరకవు. ఇలాంటి మాట మీకు ఎక్కడ దొరకదు. సాధారణంగా ఎక్కడ చెప్పొచ్చు కానీ పబ్లిక్ అవ్వదు. ఎక్కువ ఆదరించరు ఇలాంటి వాటిని ఎవరు ఇష్టపడరు. మీరు కూడా మీలో ఉన్న కొంతమందికి ఈ ప్రసంగం అంటే చిరాకు వచ్చేది. ఎందుకని నచ్చదు, ఈ ప్రసంగం నచ్చవు. ఏం నచ్చితే ఇందాక చెప్పాడు సార్ ఆయన, మంచి వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చక్కగా నువ్వు ఇలా అయిపోతావు, నువ్వు అలా అయిపోతావు, నువ్వు ఏడవద్దు, నీకు అన్ని దేవుడు తుడుస్తాడు, ఒకరోజు రాబోతుంది, ఇప్పుడు తల దించుకున్న నువ్వే తలెత్తుకోపోతావు అని చెప్తారు. అప్పుడు మనకేమవుతుంది? అబ్బా నా గురించే, ఇది ఖచ్చితంగా స్టేటస్ పెట్టుకోవాలని స్టేటస్ పెట్టుకున్నాం. ఇలాంటి మాటలు ఇష్టపడం. ఎందుకని? ఇవి వివరణది, ఇది విడగొడుతుంది, విభజిస్తుంది. ఇది నీది కాదని చెప్తుంది. నీది కాదన్నప్పుడు నీకు కోపం రాదా, బాధ రాదా? ఇక్కడ చెప్తున్నాడు ధర్మశాస్త్రం ఎవరికంట చెప్పాలి. ధర్మశాస్త్రం ఎవరికే? ధర్మ విరోధులకి, నీకు కాదు, నీతిమంతులకి కాదు. ధర్మ విరోధులకే ధర్మశాస్త్రం కానీ నీతిమంతులకి ధర్మశాస్త్రం కాదు. ఇప్పుడు నీతిమంతులు వచ్చి నాకు ధర్మశాస్త్రం కావాలంటే దాంట్లో దాని ప్రకారం పాటిస్తానంటే కుదురుతుందా? నరహత్య చేయకూడదు అని ఉంటుంది అక్కడ. ఇల్లు లేదు అసలు, అది నీతిమంతుల్లో నరహత్య చేయడం అనేది లేదు. ఇది సూట్ అవ్వట్లేదు, దీనికి ఇది సూటబుల్ అవ్వట్లేదు. ఇది వ్యభిచారులకి అని ఉంది అక్కడ, వ్యభిచారం చేయొద్దు అని ఉంది అక్కడ. అతను వ్యభిచారి కాదు, అతను నీతిమంతుడు, ఇతను సెట్ అవ్వట్లేదు. నేను పాటిద్దామన్నా సెట్ అవ్వట్లేదు. అది ధర్మశాస్త్రం ఎవరికి? ఇప్పుడు ధర్మ విరోధులకి. ఇంకొక మాట, రోమిల్ రాసిన పత్రిక పాఠంలోకి వెళ్దాం త్వరలో, బాగుంటుంది, మంచి పాఠం. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం. బైబిల్ తీయాలి పిల్లలందరూ. రోమిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్చనాచారాదులను, వాగ్దానములను వీరివి. అండర్లైన్ చేయండి. ఎప్పుడో చేశాను అండర్లైన్ ఈ మాట. నేను మీ బైబిల్లో లేకపోతే అండర్లైన్ చేసుకోండి, మంచిది మాట. నీకు అర్థం అవట్లేదు, ఆడి చొక్కాయి నా చొక్కాయి అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు. అర్థమవుతుందా? అసలు పిల్లల చొక్కాయి, పెద్దోడి చొక్కాయి, చిన్నోడు వేసుకోడు, చిన్నోడు చొక్కాయి పెద్ద దెబ్బలాడేసుకుంటారు. అది నాది, ఇది అది నాది, ఇది నాది ఆడేసుకున్నాడు, అది ఆడి నాకు ఇచ్చారు ఏంటి అంటాడు. ఇక్కడ చెప్తున్నాడు ఏమనంటే వీరు ఇశ్రాయేలీయులు. ఎవరో? వాగ్దాన సంబంధులు ఇశ్రాయేలీయులు అబ్రహాము సంతానం, యాకోబు సంతానం ఇశ్రాయేలీయులు. వీరు ఇశ్రాయేలు. వీరంటే మళ్ళీ అందరూనా 12 గోత్రాల వరే. ఇస్మాయిలీలు ఇశ్రాయేలీలు కాదు, ఎదోమీలు ఇశ్రాయేలీలు కాదు కదా. మిగతా జనాంగం హిత్తీలు, హివీలు, అమోరీలు, మిగతా జనం ఇశ్రాయేలీలు కాదు. వీరు మాత్రమే ఇశ్రాయేలీలు అన్నాడు. ఎవరు వీరు? యాకోబు పుత్రులు 12 మంది. వినండి జాగ్రత్తగా. యాకోబు పుత్రులు 12 మంది ఎవరో? ఇశ్రాయేలీలు. ఈ ఇశ్రాయేలీలు ఈ వీరికి కొన్ని ఉన్నాయంట. ఏంటి? దత్తపుత్రత్వము అంటే ఎవరినైతే స్వీకరిస్తాడో దేవుడు, అదే దత్త తీసుకుంటారంటారు కదండి. మనకు పుట్టినవారు కాకుండా మనం ఎవరినైతే తీసుకుని మన కుమారులుగా అంగీకరిస్తామో వారిని దత్తపుత్రులు అంటారు. ఇప్పుడు దత్తపుత్రత్వం ఎవరికి? ఫస్ట్ ఎవరిదే? వీరు నా పిల్లలు అని ఎవరిని చెప్పుకున్నాడు దేవుడు? ఎవరు చెప్పాడండి? చెప్పండి, ఎవరిని చెప్పాడు? ఇశ్రాయేలీని చెప్పాడు. దత్తపుత్రత్వం వాళ్ళది, మహిమ వాళ్ళది, నిబంధనలు ఉన్నాయే, నిబంధనలు అవి వారివి.
ధర్మశాస్త్ర ప్రధానమును వారిది, అర్చనాచారార్థులు అన్నీ కూడా ఆయనవి వారివి, వాగ్దానములు ఎవరే నీయ్య, వాగ్దానాలు నీయ్య. బోడి డిసెంబర్ 31కి అక్కడ పెడితే ఇలా అంటున్నానని మీరు ఫీల్ అయిపోతారు చాలామంది. చూడండి, ఎందుకంటే చెప్తున్నాను, వాక్యం ఎవరో సరిగా చెప్పట్లేదు, వాక్యాన్ని ఎవరో సరిగా చెప్పట్లేదు, ఎవరు విభజించట్లేదు. ఎవడు ఆడు ఇందాక నవ్వులేసాడు చూసారు, కలిపేసి చాక్లెట్ ఆ వేపర్ కలిపి నవ్వులేసాడు, అలా నవ్వులేస్తున్నారు అందరూ. అన్నీ నాయే, అన్నీ నాయే, ఇలా కూడా కలిపి తినేయచ్చు. తొక్క నీది కాదురా, తొక్క మేకదే. తొక్క ఎవరిదే? తొక్క మేకదే. పండే నీది, పండు నాది కాదు, తొక్క నాదని తొక్క తిని పండు వదిలేతామా? చెప్పాలి మోహన్ రావు అన్న. అట్టుపండు తొక్క తింటాం, అట్టుపండు తింటాం, తొక్క ఎవరిదే? అమ్మునుడు కూడా కాదు తొక్క, కొన్న నీది కూడా కాదు తొక్క. ఏం కొందో పక్కన ఉంటుంది, నువ్వు తినేసిన తర్వాత చూతూ ఉంటుంది. తొక్క దాంది, తొక్క పశువుది, పండు మనిషిది. ఇక్కడికి వచ్చేసరికి బైబిల్లో ఏది ఎవరదు అన్న సంగతి ఎవరో చెప్పట్లేదండి. వాస్తవం ఇది, చాలా బాధ ఈ విషయంలో. ఒక నెల రోజుల నుంచి సతమతమైపోతున్నాం ఈ వాక్యాల గురించి. చెప్పాలి, ఈ విషయాలు చాలామందికి చెప్పాలి. మాటేరులో అవకాశం వస్తే ఒకసారి దుమ్ము దులిపేద్దాం అనిపిస్తుంది, పద్నాసీరులో అవకాశం ఇస్తే ఒకసారి తోమేద్దాం అనిపిస్తుంది ఈ వాక్యాలతో. అవి ఎవరు మనకి? ఎవరిది ఎవరికో, ఏది ఎవరికో ఎవరు చెప్పట్లేదు. అన్నీ నీకే, అన్నీ నీకే, అన్నీ నీకే. వాగ్దానాలు ఇప్పుడు చెప్తున్నాను, డిసెంబర్ 31కి వాగ్దానం తీసుకుని ఇది నాది అంటున్నావు. ఏమనాలి నేను చెప్పు తీసి కొట్టేయాలి. తెలుసండి నిజంగానే మీరు బాధపడతారు నాకు తెలుసు. వాక్యానికి విరుద్ధంగా జరుగుతున్న వాక్యం దీన్ని సపోర్ట్ చేయకపోయినా నువ్వు తీసుకున్నా నేనేం చేయాలి చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమొద్దో చూద్దాం నాకు కొంతమంది, వాళ్ళు నిజమవుద్దో కాదో పరీక్షిద్దాం కొంతమంది, నాదే అని కొంతమంది. మీరు ఏమనుకుంటే అనుకోండి, నేను ఇలా చెప్తున్నాడు, ఇలా అంటాడో, వీడు అంతే, వీడు మారడో అంట అనుకోండి. వాస్తవం చెప్తున్నాను, మీరు అంగీకరిస్తే అంగీకరించలేదు మానేయండి. బైబిల్ చెప్తుంది వాగ్దానాలు నీయి కాదు. ధర్మశాస్త్రం పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలు నీ కాదయ్యి. వాగ్దానములు వీరివి అనుంది వాక్యం. ఇప్పుడు నీవు కాదని చెప్తున్నాను, నీయే అని చెప్తున్నాడు పాస్టర్ గారు చాలామంది. ఇప్పుడు ఎవరి తప్పు చెప్పండి మీరు? ఒకటే, వాగ్దానాలు నిజమో కనిపెట్టాలి, అవి నెరవేరుతాయి అని చెబుతున్న సేవకుడు తప్ప, లేకపోతే వాగ్దానాలు నీ కాదని చెప్తున్న బైబిల్ తప్ప? చెప్పాలి, మీ నోటితో మీరు చెప్పండి. పేనం కుదురుండదు ఇప్పుడు. ఎందుకంటే తరతరాలుగా వస్తున్న ఆచారాలు మనం కొనసాగించాలి, తప్పదు. దీన్ని ఖండించని వీల్లేదు. ఇవి మనమే. ఇప్పుడు మనం వజ్రమామ ఉందనుకోండి, ఇక్కడ లేని వాళ్ళు కూడా పట్టుకుపోతుంది వాగ్దానాలు. అవునా? వాగ్దానాలు ఇక్కడ లేని వాళ్ళు కూడా పట్టుకెళ్ళిపోతుంది. అందరికి ఇచ్చేస్తాడు వాగ్దానాలు దేవుడు, నీకు కూడా ఇచ్చేస్తాడు. ఒకళ్ళు ఇచ్చాడు అనుకో, అందరికి ఇచ్చేస్తాడా? నువ్వు 10 మంది కట్టుకెళ్ళి పంచిపెట్టే అని చెప్పాడా? వాగ్దానాలని చెప్పాడా? అందులో తాగుబోతులు ఉంటారు, తిరుగుబోతులు ఉంటారు, ఆనందలు ఉంటారు, లోక సంబంధులు ఉంటారు. లోక సంబంధులకు కూడా దేవుడు నీకు చేస్తానని వాగ్దానం చేస్తాడా బైబిల్లో ఉన్నట్టు? అసలు నీకే తప్పు అంటే 10 మందికి పట్టుకెళ్తుంది. నిద్రపోయేవాళ్ళు తీసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, నిద్రపోయేవాళ్ళకి తీస్తారు కొంతమంది, రానోళ్ళకి తీస్తారు కొంతమంది. పెద్ద పెద్ద సేవకులు, పేరుగాంచిన వాళ్ళు, మేధావులు అనబడుతున్నవారు, అనేక మందిని అనుసరిస్తున్నవారు, వీరు కూడా ఇవి నీవే అని చెప్తున్నారండి. ఈరోజు వాగ్దానాలు నీవే అని చెప్తున్నారు. కానీ బైబిల్ వాళ్ళు చెప్పినట్టుగా చెప్పట్లేదు. బైబిల్ వాళ్ళు చెప్పినట్టుగా చెప్పట్లేదు. వాగ్దానాలు నీ కాదు అంటుంది బైబిల్. ఒకవేళ మీకు నచ్చలేదు అనుకోండి ఈ మాట, ఈ బైబిల్లోని ఈ మొక్కని చింపేసి పడేసేయండి. ఈ మొక్క ఉంది కదా, ఈ మొక్క ఉందే, దీన్ని చింపేయండి. ఎందుకంటే ఈ మాట మన అభ్యంతరపరుస్తుంది కదా వాగ్దానాల విషయంలో, దీన్ని తీసేయాలి అన్నమాట. ఇప్పుడు చెప్పండి, కలిపి చెరుపుతున్నారా, విడగొట్టి విభజిస్తున్నారా? అందరూ కలిపి చెరిపేస్తున్నారు. ఇది నీదే. ఏమొచ్చిందిరా వాగ్దానం? ఎవరికైనా వాగ్దానం వచ్చిందా? ఒక్క వాగ్దానం చదవండి, ఒక్కటే, ఏమొద్దు, చదువు. నీ కుడి పక్కన మోహన్రావు వచ్చిన వాగ్దానం నీదేనా? వెళ్దాం శిరోనికి. నీ కుడి పక్కన 1000 మంది పడినను అపాయము నీ యొద్దకు రాదో. నిన్నే హాస్పిటల్కి వెళ్ళింది, అడగండి మీరు ఎందుకు వచ్చింది అపాయం? నీ కుడి పక్కన 1000 మంది, ఎడం పక్కన 10,000 మంది పడిపోయి నీకు అపాయం రాదని దేవుడు వాగ్దానం వేస్తే సంవత్సరం
మొన్న నుంచి గుండెసరి కొట్టుకోవట్లు బాధపడిపోతుంది. అదేంటి మరి? అది అపాయం కదా. వాగ్దానాలు మీ కాదు, వాగ్దానాలు ఎవరే? ఇశ్రాయేలీలు. ఎవరితో చెప్పలేదు. ధర్మశాస్త్రం నీది అంటున్నారు, ధర్మశాస్త్రం మీది కాదు, ధర్మ విరోధులని చెప్తుంది బైబిల్. వాగ్దానాలు మీవి అంటున్నారు, వాగ్దానాలు మీవి కాదు, ఇశ్రాయేలీలు అని చెప్తుంది బైబిల్. ఒక ఆయన December 31st మీకు గుర్తుంది లేదు, వాగ్దానాలు అనేది ఒక మూఢాచారం అని చెప్పాను అంతకుముందు సంవత్సరం అని చెప్తే, ఇక్కడికి వచ్చిన ఒక ఆయన అన్నాడు వాగ్దానాలు మూఢాచారం అని అనకూడదు, అబ్రహాం వాగ్దానాలని మనయ్య అని చెప్పాడు. గుర్తుంది లేదు మీకు? వెంటనే వాళ్ళు బైబిల్ అర్థం చేసుకోవడంలో తడబడిపోయారు. కాబట్టి రోమిల్ రాసిన పత్రిక చదువుతుంటే అర్థమవుతుంది మనకి, అబ్రహాము గురించి చెప్పబడింది వాగ్దానాలు నీకన్న మాటలు ఏంటి అసలు? ఈ వివరణ సరిగ్గా చెప్పుకుందాం, పాఠం దాటిపోతుంది. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఒకరికే చెల్లవు, ఒకరే కాదు, వాళ్ళే మనీ అండి, వారికి మనకి సంబంధమే లేదండి. ఈ మాటకు వస్తే మాట అంటారు, కౌంటర్ ఏమంటారంటే, ఎపిసిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట అంటారు, ఏమంటే మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకము చేసేను అంటే అంతా ఒకటైపోయాం కాబట్టి ఆలి మనకు కూడా వర్తిస్తాయని కాదని జరిగిపోయి యెహోషువ గ్రంథాలు అంటాడో, నీవు యెహోవా సెలవిచ్చిన మాటల్లో ఏదియూ తప్పిపోలేదు, అన్నీ జరిగిపోయినాయి, అయిపోయినాయి, వాగ్దానాలు జరిగిపోయినాయి వాళ్ళకి. కాబట్టి వాగ్దానాలు లేకపోతే ధర్మశాస్త్రము అనేది అది కొందరికి నియమించబడింది కానీ అందరికీ నియమించబడలేదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక, ఇది ఇంపార్టెంట్ మాట, దీన్ని జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకు మనం ఇలా తడబడుతున్నాం, ఎందుకు మనం ఇలాగ పొరబడుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేశాడు పౌలు గారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఎందుకు మనం పొరబడుతున్నామో చెప్పాడు ఇక్కడ, ఎందుకు మనం పొరపాటు పడుతున్నామో. మరియు వారి మనసులో కఠినములు అయిపోయినాయా? ఈ మాటను ఆధారం చేసుకుని వచ్చే సంవత్సరం వాగ్దానాలు తీసుకోకూడదని ఎవరైనా అనుకుంటారా? మోహన్ రావు అనుకుంటాడా? అంతర్జోలు ఎందుకు మోహన్ రావు అనుకుంటాడా? అనుకోడు. ఎందుకని అనుకోడు? నిజంగా అనుకుంటున్నాను. మీలో చాలామంది ఇంకొక 5-6 నెలల్లో మళ్ళీ కొత్త సంవత్సరం వస్తుంది, వాగ్దానం తీసుకోకుండా ఉంటారని చూడండి, ఖచ్చితంగా తీసుకుంటారు. చెప్పాడు కదన్న, చెప్తే ఎలా చెప్తారండి. మన హృదయం ఏమైపోయింది? ఫరో హృదయం కంటే కఠినమైన హృదయాలమయ్యి. ఫరో హృదయం ఆ రోజు ఇశ్రాయేలును పంపకుండా కఠినమైంది, ఈరోజు దేవుని వాక్యాన్ని లోపలికి వెళ్ళనివ్వకుండా మన హృదయం కఠినమైపోయింది. కఠిన హృదయాలు కాబట్టి వారి మనసులో కఠినములు ఆయన గనుక నేటి వరకు ఏది పాత నిబంధన ఏది ఈ గీత కవితలు ఉంది, ఈ పుస్తకం ఇదంతా చదువుతున్నప్పుడల్లా అంటాడు, పాత నిబంధన చదువుతున్నప్పుడల్లా క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక, వారికి ఏమి ఇవ్వలేదంట, తెలియట్లేదంట, ఇది మన కాదు, ఇది కొట్టేయబడింది అని వారికి తేటపరచబడక ఆ ముసిగే నిలిచి ఉన్నదే. ఇంకా అలాగే ఉంది. ఇది కూడా మనకే అబ్రహాంతో పోల్చుకుంటామని మనం తెలుసండి. అబ్రహాంతో పోల్చుకుంటాం, ఇస్సాకుతో పోల్చుకుంటాం, దావీదుతో పోల్చుకుంటాం, యోబు గారితో పోల్చుకుంటాం, యెహెజ్కేలుతో పోల్చుకుంటాం, యెషయాతో పోల్చుకుంటాం, ఇర్మియాతో పోల్చుకుంటాం. సరిపోతామా వాళ్ళ కాలి గోటికి? మనం వాళ్ళ కాలి గోటికి సరిపోతామని మనం వాళ్ళతో పోల్చేసుకుంటాం, వాళ్ళకి చెప్పిన మాటలు మనకని అనేసుకుంటాం. పాత నిబంధన చదివినప్పుడల్లా అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. నేటి వరకు మోసే గ్రంథమును చదివినప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గనుక వారి హృదయము ప్రభువు వైపు ఎప్పుడు తిరుగునో, ఎప్పుడు ముసుగు తీయవేయబడునో అప్పుడు తీసివేయబడుతుంది. ఎప్పుడు నువ్వు ఈ క్రొత్త నిబంధన వైపు తిరుగుతావో, ఈ పాత నిబంధన వైపు మానేసి ఎప్పుడైతే ఈ క్రొత్త నిబంధన వైపు తిరుగుతావో అప్పుడు నీ ముసుగు అనేది తీయబడుతుంది. లేకపోతే నీ ముసుగు తీయబడదు, కొట్టివేయబడదు. నీ జీవితం ఈ 66 పుస్తకాల్లో ఉన్న 37 పుస్తకాలు కాదు, 39 పుస్తకాలు కాదు. నీ జీవితం దీంతో కాదు, 27 పుస్తకాలు నీ జీవితం ఇది కాదు. దీంతో పోల్చుకోకూడదు నీ జీవితాన్ని దీంతో పోల్చుకోవాలి, దీంట్లో ఉన్న వ్యక్తులతో పోల్చుకోవాలి. పోల్చుకుంటామా? అసలు ఎప్పుడైనా సరే పౌలు గారితో పోల్చుకుంటాం, మనం స్టెఫన్ గారితో పోల్చుకుంటామా? మనం చెప్పాను స్టెఫన్ గారు చనిపోయారని.
స్టెఫన్ గారితో పోల్చుకుని చచ్చిపోతానని అనుకుంటామా? దావీదుని శత్రువు చేతిలోంచి రక్షించావు ప్రభువా, నన్ను కూడా నా ఇంటి పక్కన నా శత్రువు చేతిలోంచి ఇది పోలిక మనది. స్టెఫనుని శత్రువు చేతిలో పడేసి చంపేశావు ప్రభువా, నన్ను కూడా శత్రువు చేతిలో వేసి చంపే ప్రభువా అని కోరుకుంటామా? ఇద్దరు శత్రువులే, ఇద్దరు భక్తులే అండి. దావీదు భక్తులే, స్టెఫన్ కూడా భక్తులు. దావీదుకి శత్రువులు ఉన్నారు, స్టెఫన్ కూడా శత్రువులు ఉన్నారు. దావీదుకి జరిగినట్టుగా కోరుకుంటాం కానీ స్టెఫన్ గారు జరిగినట్టుగా కోరుకుంటామా? ఇదే మన దౌర్భాగ్యం. ఎందుకు కోరుకోవట్లేదు చెప్పండి. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎందుకు కోరుకుంటలేదు. దావీదు గారికి జరిగినట్టుగా కోరుకుంటున్నాము, స్టెఫన్ గారికి జరిగినట్టుగా కోరుకోవట్లేదు. ఎందుకు కోరుకోవట్లేదు? మన మీద ఏముంది? ముసుగు. వాళ్ళు వేసుకున్న ముసుగు మీ మనసుల మీద ఉంది. ముసుగు ఎక్కడుంది? మన మనసుల మీద ఉంది. ఈ ముసుగు నేనేం చేస్తుందంటే క్రీస్తుకు దూరం చేస్తుంది, పాత నిబంధన దగ్గర చేస్తుంది. హెబ్రోన్లో ఎక్కువ పాత నిబంధన బోధించబడుతుంది అని ఒక నానుడు ఉంది. హెబ్రోన్లో ఎక్కువ పాత నిబంధన దాంతోనే పోలిస్తారు ఎక్కువ. ఆ పోలికలతోనే వాక్యం చెప్తూ ఉంటారు. కాదు, మనం చేయవలసింది ఏంటి? క్రొత్త నిబంధన బోధ. ఏ బోధ చేయాలి మనం? అపోస్తుల బోధ, మోసే బోధ. మనం ఏ బోధ ఎందు నిలిచి ఉండాలి? అపోస్తుల బోధ ఎందు నిలిచి ఉండాలా? పాత నిబంధన బోధ ఎందు నిలిచి ఉండాలా? చెప్పండి. అపోస్తుల బోధ ఎందు నిలిచి ఉండాలి. అపోస్తులు రొట్టె విరుచుడి ఎందు, ప్రార్థన చేయటి ఎందును, సహవాసం అందు, బోధ ఎందు మనం ఎక్కడ ఉండాలి? అపోస్తుల బోధ ఎందు ఉండాలి. అపోస్తుల బోధ ఏం చెప్పింది మనకి? ఆశీర్వాదాల గురించి చెప్పిందా? అపోస్తుల బోధ ఆశీర్వాదాల గురించి చెప్పిందండి, త్యాగాల గురించి చెప్పింది. దేవుని కోసం మనం ఎలా త్యాగం చెయ్యాలో చెప్పింది వారి బోధ. ఇది ఎవరో పట్టించుకోవట్లేదు. కానీ ఏం చేస్తున్నామంటే మనం ఇప్పటికే కూడా పాత నిబంధనలో విషయాలనే మనకు జరగాలని కోరుకుంటాం. 2 ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి చివరిలో ఒక చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. మొదటి ఎగ్జాంపుల్ అబ్రహాం జీవితం. అబ్రహాం గారిని దేవుడు ఎలా పిలిచాడు? వ్యత్యాసం చూద్దామే, చక్కగా విందాం. వ్యత్యాసం చూద్దాం. అందరం మళ్ళీ బైబిల్ తీయండి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. అందరూ తీద్దాం. మంచి విషయం. మనం ఎలా పోల్చుకోవాలో, ఎవరితో పోల్చుకోవాలనే విషయాలు ఇక్కడ చెప్పాడు. యెహోవా నీవు లేచి, బాగా చదవరా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశంలోకి వెళ్ళుము అని అన్నాడు. అబ్రహాం గారితో దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు. ఎక్కడి నుంచి? నీ ఊరు వదిలేయాలి, నీ దేశం వదిలేయాలి, నీ చుట్టూ ఉన్న నీ బంధువులను వదిలేయాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళమంటాను అక్కడికి వెళ్ళాలి అని అన్నాడు. అబ్రహాం గారు ఏం చేశారంటే తనకున్నదంతా ఎక్కడుంటుంది? 5వ వచనంలో అబ్రహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారాను అంటే తన ఊరు, తన దేశం హారానులో తానును వారును అర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకుని కనాను దేశంనకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశంలోకి వచ్చిరి. చెప్పాడు దేవుడు చెప్పాడా? ఏమని చెప్పాడు? నువ్వు బయలుదేరి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. దేవుడు ఏ దేశానికి చూపించాడో ఆ దేశానికి ఉన్నవన్నీ సమకూర్చుకుని అబ్రహాం గారు వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే 2వ వచనంలో నువ్వు వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదవు, నిన్ను దూషించే వారిని శపించేదను, భూమి యొక్క సమస్త వంశములని నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ఏం చెప్తున్నాడు దేవుడు? నువ్వు వెళ్ళు. ఎందుకు వెళ్ళాలి? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. వినండి, జాగ్రత్తగా వినండి. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నువ్వు రా, అక్కడి నుంచి వచ్చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. చేశాడా? చేశాడు కదండి. అబ్రహాంకి అక్కడ ఎంత ఉంటుంది మహా అయితే స్థలం అంటే ఒక 10 ఎకరాలు ఉందనుకోండి.
అబ్రహాం గారికి అప్పుడు 10 ఎకరాలు ఉందనుకోండి. ఇప్పుడు అబ్రహాంకి ఎంత తెలుసండి? దేశం, ఒక దేశమే ఆయనది అయిపోయింది. అబ్రహాం గారికి అప్పటికే ఒకవేళ ఒక 10,000 రూపాయలు ఆస్తుంటే అబ్రహాం గారు ఇప్పుడు కోటాను కోట్ల ఆస్తికి వారసుడు. అబ్రహాం గారు ఆశీర్వదించబడ్డాడు. ఎందుకని? దేవుని మాట విని వెళ్ళాడు కాబట్టి. ఇప్పుడు మనం అబ్రహాం గారితో పోల్చుకుంటాం. మనం ఇప్పుడు ప్రభువా 3 సెంట్లు స్థలం కొనుక్కొని దాంట్లో బిల్డింగ్ కట్టుకుని సాక్ష్యం చెప్తారు ఏమనంటే, ప్రభువా అబ్రహామును ఆశ్రయించిన దేవా నన్ను కూడా నువ్వు ఆశ్రయించావు ప్రభువా. ఏంటి 3 సెంట్లుగా? 30 ఎకరాలు కూడా కాదు, అది 3 ఎకరాలు కూడా కాదు. ఆయనకి దేశం ఉంది. ఇప్పుడు ఆయనతో పోల్చుకుంటున్నాను మనం. ఏమని? అబ్రహామును ఆశ్రయించిన దేవా నన్ను కూడా నువ్వు ఎంతగానో ఆశీర్వదించావు, నీ కృపణ ఎడల కనబరిచావు. ఇదిగో నేను కష్టపడి సంపాదించుకున్నాను, దీంట్లో ఇల్లు కట్టుకున్నాను, నన్ను నీవు ఆశీర్వదించాడు, నన్ను దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహాములాగా నన్ను జ్ఞాపకం చేసుకో. ఎవరితో పోల్చుకున్నప్పుడు మనం? అబ్రహాం గారితో పోల్చేసుకుంటున్నాం డైరెక్ట్గా. అబ్రహాముని దేవుడు పిలిచాడు పిలవలేదా? ఒక మాట చెప్పండి. పిలిచాడు పిలవలేదా? పిలిచాడు. అబ్రహాముని పిలిచినట్టే, ఇది పాత నిబంధన కదా, ఇప్పుడు కొత్త నిబంధన తిరగండి. అబ్రహాముని పిలిచినట్టే అపోస్తుల కార్యాల్లో ఒక వ్యక్తిని పిలిచాడు. అబ్రహాముని పిలిచాడా? ప్రభు అబ్రహాముని పిలిచాడండి. ఏమని పిలిచాడు? రా, నువ్వు వస్తే నీకు దేశాన్ని ఇస్తాను రా అన్నాడు. అన్నాడా? నువ్వు రా, నువ్వు వస్తే నీకు దేశాన్ని ఇస్తాను రా అని అన్నాడు. వచ్చాడా అబ్రహాం? వచ్చాడు. ఇప్పుడు అలాగే అబ్రహాం గారిని ఎలాగైతే పిలిచాడో, క్రొత్త నిబంధనలో ఒక వ్యక్తిని పిలుస్తున్నాడు. ఏమని? 9 అబ్రహాం గారిని ఎలాగైతే పేరెట్టి పిలిచాడో అలా ఇక్కడ కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. 9 అధ్యాయం 4 వచనం. 5 వచనం అంటాడు, ప్రభువా నీవెవడవని అడిగితే అప్పుడు అంటున్నాడు ప్రభు, నీవు హింసించుచున్న యేసుని అన్నాడు. నువ్వు హింసిస్తున్నావే ఆ యేసుని నేనే అని అన్నాడు. ఎవరు పిలిచారు? ఇప్పుడు దేవుడు పిలుస్తున్నాడండి. అబ్రహాముని పిలిచిన దేవుడే పౌలుని కూడా పిలుస్తున్నాడు. వినండి, ఈ మనసులో పెట్టుకోకపోతే దెబ్బతింటాం, చాలా దెబ్బతింటాం మనం. కొన్ని విషయాలు కొంతమంది చెప్తే లోకువండి, పెద్దోళ్ళు చెప్తేనే గౌరవం ఉంటుంది. మరి మన దౌర్భాగ్యం ఏంటో, ఈ గొప్ప విషయాలన్నీ మేమే చెప్పాల్సి వస్తుంది. పనికిమాలిన వాళ్ళు, ఎందుకు పనికిరాని వాళ్ళు, ఏ యోగ్యత లేని వాళ్ళు, ఏమండి అసలు మా మాటకి లెక్కే లేదు అలాంటి వాళ్ళు మేము చెప్పాల్సి వస్తుంది. కొన్ని బాగా లెక్క పత్రం కలిగిన పెద్ద పెద్దోళ్ళు ఏమో ఈ వాక్యాలు చెప్తారు. ఏంటంటే వారు చెప్పట్లేదు. ఇప్పుడు లోకు కట్టుకోకుండా ఇది దేవుని మాట అని ఏనండి చెప్తున్నారు. చూడండి, సౌలు అబ్రహాముని పిలిచింది దేవుడే, సౌలుని కూడా పిలిచింది దేవుడే. సౌలా సౌలా నీవు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అన్నాడు. కింద అంటాడు, నీవు లేచి 6వ వచనం, నీవు లేచి చెప్తున్నాడు. చూడండి, అబ్రహాంతో చెప్పిన మాటే. అర్థమవుతుందా? పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఏంటో గ్రహించకపోతే మనం కోలు అని దెబ్బతింటాం. అసలు మన జీవితంలో అసలు ఎలాంటి దెబ్బ అనేది మనకు ఉండదు. అసలు పరలోకం వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఈ విషయం. లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తెలుస్తుంది ఈ విషయం. ఎంత దెబ్బతిన్నాం మనం భూలోకంలోని. అనవసరంగా అంతమాటు పందర తినేమనుకోండి ఏమవుద్ది? అంతమాటు పంచదార తింటే ఏమవుద్దండి? షుగర్ వచ్చేద్ది. ఈ షుగర్ కంటెంట్ ఉన్న వస్తువులు ఎక్కువ తాగడం వల్ల, ఎక్కువ తినడం వల్ల ఇప్పుడు షుగర్లు వచ్చినాయి. అయ్యే ఎక్కువ షుగర్ తింటే షుగర్ వచ్చేస్తుంది, రోగం పాలైపోతున్నావు, ఆకలి అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? అనవసరంగా షుగర్ అనేది తిన్నాం. గోధుమలు తింటే బాగుండు, కొర్రలు తింటే బాగుండు, రాగులు తింటే బాగుండు, సజ్జలు తింటే బాగుండు అనిపిస్తుంది. అప్పుడేం తిన్నా అరగదు. సజ్జలు రాగులు ఏమీ అరగ పరిస్థితిలో ఉండదు. ఇక్కడ కూడా ఈ విషయాల మీద మనం దృష్టి పెట్టి ఈ ప్రక్కగా మనం తిరగకపోతే, క్రొత్త నిబంధన వైపుకు తిరగకపోతే ముసుగు తీసుకుని గట్టి దెబ్బ తగులుతుంది క్రైస్తవులకి. మామూలు దెబ్బ తగలదు. ఆ దెబ్బ మళ్ళీ తేరుకునే దెబ్బ కాదు. మళ్ళీ మనం తిరిగి కోలుకోవడానికి కానీ, మళ్ళీ మేము రిఫ్రెష్ అయిపోతాం, మళ్ళీ మేము తెలుసుకుని మళ్ళీ మారిపోతాం అనడానికి అవకాశం లేని దెబ్బ కొడతారు. దెబ్బ తగులుతుంది మనకు. ఆల్రెడీ తగిలిసిన దెబ్బ. మేల్కొందాం. అబ్రహాముని అంటాడు, నీవు లేచి అన్నాడు అబ్రహాంతో. సౌలుతో కూడా ఏమంటున్నాడు? నువ్వు లేచి అన్నాడు. అది పాత నిబంధన, ఇది కొత్త నిబంధన. నీవు లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపుతాను అన్నాడు. అబ్రహాంనేమో నువ్వు ఇక్కడి నుంచి ఆ దేశం వెళ్ళిపో అని అన్నాడు.
పౌలు గారిది ఏమో ఇక్కడి నుంచి లేచి నువ్వు ఆ పట్టణానికి వెళ్ళు, నువ్వేం చెయ్యాలో నేను చెబుతున్నాడు. ఏం చెప్పాడు అలా కింద చూడండి 15 వచనంలో అననీయతో మాట్లాడుతున్నాడు. రెండవ భాగం. ఇతడు ఎవరో అననీయతో మాట్లాడుతుంటే అంటాడో, అందుకు ప్రభు అంటాడో, అననీయ అంటాడో, ఇతను చాలా దుర్మార్గుడు అండి ప్రభువా, పరిశుద్ధులకి ఎంతో కీడు చేశాడు ఇతని గురించి అనేకులు ఇతని గురించి విన్నారో, ఎలాంటి వాడి గురించి వెళ్ళి ప్రార్థన చేయమంటే వెళ్ళి ప్రభు అని అడిగాడు. అప్పుడు ప్రభు అంటాడో 15 వచనం, అందుకు ప్రభు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతను నేను ఏర్పాటు చేసుకున్నాను. అబ్రహామును ఏర్పాటు చేసుకున్న దేవుడే సౌలును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. చేసుకోలేదా? వింటున్నారా? ప్రశ్నలైనా వింటున్నారండి? 4-5 ప్రశ్నలు అయితే బాగా లైన్లోకి వచ్చేది. అబ్రహామును ఏర్పరచుకున్న దేవుడే సౌలును కూడా ఏర్పరచుకున్నాడు. అబ్రహాముని ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడో? ఇప్పుడు నువ్వు భక్తుడైపోయి నమ్మకం కలిగేసి ప్రభు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్న ప్రభు అబ్రహాంలాగా నన్ను చూడంటే కుదరదండి. అది ఆయనకి చెల్లింది, నీకెలా కుదురుతుంది? ఇక్కడ చూడండి, ఇతడు నా నామమును ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదినని అతనితో చెప్తున్నాడు. అననీయతో చెప్తున్నాడు. అననీయ ఇదిగో ఒకడు వస్తాడో, సౌలు అతని పేరు, వచ్చాక అతని దగ్గర ప్రార్థన చెయ్యి, అతని పట్టణంలోకి వస్తాడో, వచ్చాక నువ్వు ఒక విషయం చెప్పాలి అతనికి. ఏంటి? ఎందుకంటే ఏదో చెబుతాడే ఉన్నాడు పౌలు. అననీయ చెప్పేది ఏంటంటే, సహోదరుడా నువ్వు కొంతకాలం ఇక్కడ ఉండాలి, నీకు ట్రైనింగ్ ఇస్తాను, క్రైస్తవ భక్తి విధానాలు నీకు నేర్పిస్తాను, ఎలా ప్రభు ప్రార్థన చేయాలో, ఎలా ఆరాధించాలో, ఎలా సహవాసంలో ఉండాలో ఇవన్నీ నేర్పిస్తాను, ఎలా వాక్యం చెప్పాలో నీకు నేర్పిస్తాను. అననీయ దగ్గరే నేర్చుకున్నాడు పౌలు. సౌలు వాక్యం ఎలా చెప్పాలో అననీయ దగ్గరే నేర్చుకున్నాడు. తెలుసండి, అననీయ కంటే గొప్పోడయ్యాడు ఎవరో? సౌలు. మనం కూడా అలా తయారవ్వాలి. ఒకరికంటే మరొకరు యోగ్యులుగా ఇంకా బెటర్గా తయారవ్వాలి. అననీయ మామూలుగా చెప్పాడు, పౌలు చాలా గొప్పగా వాక్యం చెప్పాడు. ఎక్కడ నేర్చుకున్నాడు ఈయన? అననీయ దగ్గర నేర్చుకున్నాడు. ఇప్పుడు అననీయ చెప్తున్నాడు ఏమంటే, సౌలా సహోదరుడా నువ్వు నా దగ్గర ఉండి కొంతకాలం నువ్వు ఎలా బ్రతకాలో నేను నేర్పిస్తాను, కానీ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను అన్నాడు. ఏంటి అన్నయ్య గారు అంటే చెప్తున్నాడు, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో నాయనా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు రా. ఎందుకు? అబ్రహాంలాగా ఆశ్రయించడానికా? కాదు, ఆయన నామం నిమిత్తం నువ్వు చాలా శ్రమలను అనుభవించాలి చెప్తున్నాడు అననీయ. ఎవరికే? సౌలుకి చెప్తున్నాడు. ఆయన నామం నిమిత్తం నువ్వు చాలా శ్రమలు అనుభవించాలి, భరించాలి, రాజులు ఎదురు నిలబడాలి, అన్యజనులు ఎదురు నిలబడాలి. నువ్వు చాలా సభల్లో నిన్ను నిలబడతారు, ఆయన కోసం నిలబడాలి. నిలబడతావా? మీరైతే నిలబడతారా? మీరైతే యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు వస్తాయని నమ్ముకుంటారండి ఎవరైనా? ఎవరు నమ్ముకోరు కదా. మనం చెప్పండి ఇదివరకు, యేసుప్రభుని నమ్ముకుంటే సుఖం వస్తుందని నమ్ముకుంటాం, కానీ శ్రమలు వస్తాయంటే ఎవరు నమ్ముకుంటారండి? ఎవరు నమ్ముకోరు. కానీ సౌలు అనబడుతున్న పౌలుకి చెప్పింది ఏంటంటే, నువ్వు ప్రభువుని నమ్ముకోవడం వల్ల నువ్వు శ్రమల పాలు అయిపోతావు అని చెప్పాడు. నమ్మడు, వదిలేసాడా? ఏంటి తేడా? మీకు ఏం తేడా కనబడుతుంది? సౌలుకి అబ్రహాంకి ఏమో ఆశీర్వాదాలు, సౌలుకి ఏమో శ్రమల గుండాలు. అదేంటి? ఒకే బైబిల్లో ఇద్దరి జీవితాలు, ఇద్దరిని దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఒకరి జీవితం ఏమో ఆశీర్వాదాలకి పైకెగిరింది, ఒకరి జీవితం ఏమో శ్రమల ద్వారా తొక్కబడింది కిందకి. ఇప్పుడు ఎవరితో పోల్చుకోవాలి మనం? మనకి బుద్ధి జ్ఞానం అనేది ఉంటే అబ్రహాంతో పోల్చుకోం. మరి ఎవరితో పోల్చుకోవాలి? సౌలుతో పోల్చుకోవాలి. అబ్రహాంతో పోల్చుకుని దేవుడి దగ్గర నిలబడ్డావు అనుకో, పరలోకంలో చెప్పులు ఉన్నాయనుకో, చెప్పు తీసి కొడతాను నేను. తెలుసా? మీకు కొంచెం కఠినంగా ఉంటాయి మాటలు, లోపలికి బాగా వెళ్తాయని చెప్తున్నాను. నువ్వు యోబు గారితో పోల్చుకుని బ్రతికి చచ్చిపోయి పరలోకం వెళ్ళావు అనుకో. ఉదాహరణకి పరలోకం వెళ్ళవలే, ఆ గౌడి గడికి వెళ్తావు కదా, గేటి గడికి, దూరం గడికి, దబా కొడతాకే అక్కడికి వెళ్తావు అనుకో. అప్పుడు చెప్తాడు ప్రభు,
నా నోట నుంచి నిన్ను ఉమ్మేస్తాను. కేంద్రగించి మొఖం మీద తుపుకున్నతడు. ఎంత సిగ్గండి. వేవేల పరిశుద్ధ దేవతల సమూహంలో అంతా అలా ఉంటే నిన్ను అలా నిలబెట్టి ఏంట్రా అబ్బాయి అంటే యోబు గారి జీవితం అది అంట. అప్పుడు యోబు గారిని ఫాలో అయ్యాను నేను. అప్పుడు ప్రభు ఏం చేస్తాడు తెలుసా అని తుపుకున్నది మొఖం. ఎక్కడ ఇక్కడే మీ లోకం లెగ్గొట్టి మొఖం మీద ఉమ్మేతాను రా నిలబెట్టి కేంద్రకి జుమ్మేను మొఖం మీద వేసాను ఇంకో ఉదాహరణకి. ఎంత సిగ్గుపడిపోతారండి. మరుక్షణమే ఉండరా, అవసరమైన నన్ను కొట్టి వెళ్ళిపోతారు మీరు. వేవేల పరిశుద్ధుల దూతల సమూహం, కోటాను కోట్ల దూతల సమూహం, భూమి మీద పుట్టిన వారు, ఈరోజు ఉంటున్న వారందరూ, చనిపోయిన వాళ్ళందరూ కూడా కొన్ని కోటాను కోట్ల మంది ఉంటారు. వారందరి ముందు నేను నిలబెట్టి అడుగుతాడు దేవుడు, ఎవరి నీతి నీ భక్తికి ఆధారం అంటే యోబు గారిది, అబ్రహాముది, ఇస్సాకుది, యాకోబుది అన్నావనుకో కుదరదు అబ్బాయి. నీ జీవితం యేసుప్రభుది, పౌలుది, పేతురుది, ఆంద్రేయది, స్టెఫన్ది, ఫిలిప్ది అంటే శబాస్ దా కూర్చో అంటాడు. ఎక్కడ? ఆయన సింహాసనం మీద. ఇక్కడ చెబుతున్నాడు అబ్రహాముకేమో ఆశీర్వాదాలు, అబ్రహాముకేమో భోగాలు, అబ్రహాంకేమో సంపద సౌకర్యాలు. ఈయనకి మరి ఎవరికి? సౌలుకి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11 వచ్చిన. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3:11. మూడో అధ్యాయము ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11 వచ్చిన. చదవండి. సమాన అనుభవం గలవాడనై ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలేవాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అబ్రహాము గారేమో అన్నీ పోగేసుకెళ్ళిపోయాడండి. అర్థమవుతుందా? అబ్రహాము గారేమో అన్నీ పోగేసుకెళ్ళిపోతున్నాడు. సౌలు గారేమో అన్నీ వదిలేసి వస్తున్నాడు. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి తేడా ఉంది, వ్యత్యాసం ఉంది, విభజన రేఖ ఉంది దీంట్లో. ఈ విభజన రేఖను మర్చిపోయారు. లక్ష్మణ రేఖ ఉందంట, లక్ష్మణ రేఖ చూడకుండా దాటి వెళ్ళిపోయిందంట సీతమ్మ. ఏం చేశాడు సైతాన్గాడు? అదే రాక్షసుడు ఎత్తుకెళ్ళిపోడు. ఈ లక్ష్మణ రేఖ నీకు బైబిల్లో విభజన రేఖ గుర్తుపట్టుకోకుండా ముందుకెళ్ళిపోతే నిన్ను కూడా సైతాన్గా లాక్కెళ్ళిపోతాడు. అది కథ, పురాణం కథలో, ఇది నిజం. ఈ రేఖ అర్థం అవ్వకోకుండా నీ ఇష్టానుసారంగా అటుదొల్లి ఇటుదొల్లి అటుకొండి ఇటుకొండి వేసానుకో, రేఖ బయట ఎవరున్నాడో దుష్టుడు ఉన్నాడో నీకు ఏ వలయలో వేస్తాడో ఎత్తుకెళ్ళిపోతాడు. బంగారు జింకని చూపిస్తాడు కాలితే నీకు లోకంలో తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఆలోచన చేయండి. ఈయనేమో పెంటతో సమానంగా అన్నీ వదిలేసుకున్నాడు. ఏమీ లేవండి. పౌలు గారికి ఏమి లేవనుకుంటున్నారా? మంచి యవనస్తుడు, యవ్వన కాలంలో బాగా సంపాదించేశాడు. మోసం చేసి ఏదో చేసి మొత్తం సంపాదించేశాడు. అన్ని సకల సౌకర్యాలు అంటాడు సందర్భంలో. నేను సమృద్ధిలో ఉన్న ఎరుగును, లేమిలో ఉన్న నెరుగుదును అన్నాడా? అంటే అర్థం ఏంటి? ఆయన బాగా సంపన్నుడే. ఇప్పుడు అన్నాడు నాకున్నవన్నీ పెంటతో సమానంగా వదిలేసి వచ్చేసి అన్నాడు. అబ్రహాంని అడిగితే అబ్రహాం అంటాడు నా ఉన్నవన్నీ పట్టుకెళ్ళిపోయిన అంటాడు. ఈయన అంటాడు నాకున్నవన్నీ వదిలేసేసాను అంటాడు ఈయన. ఎవరి జీవితం మనకు పోలిక? ఎవరిది మనకు మాదిరి? అబ్రహాముదా? కాదు, సౌలు. చూడండి మరొక మాట, ద్వితీయోపదేశకాండం ఇదే, కొరింథీయులకు రాసిన పత్రిక త్వరగా తీయండి, సమయానికి ముగిస్తాను. 2వ కొరింథీ 6:4, 2వ కొరింథీ 6:4. ఎన్ని బాధపడుతూ ఉండండి. శ్రమలు ఎందును, ఇబ్బందులు ఎందును, ఇరుకులు ఎందును, దెబ్బలు ఎందును, చెరసాలలోను, అల్లర్లోను, ప్రయాసములోను, జాగరణలోను, ఉపవాసములతోనూ మిగిలిన ఓర్పు గలవారమే పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతంతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మతోనూ అంటాడు. అది అర్థం ఏంటి? ఎంత బాధపడుతున్నాడో ఈశ్వరుడు నమ్ముకున్నాను తెలుసండి. శ్రమలో, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు కూడా ఎత్తారండి ఈశ్వరుడు నమ్ముకున్నందుకు. అబ్రహామునేమో నువ్వు మహారాజు అయ్యా అన్నారండి. మనం చెప్పాను కదా బైబిల్ క్లాస్లో, నువ్వు మహారాజు, నువ్వు సీతకుమారులు అంటున్నారు, నువ్వు మహారాజు నువ్వు అన్నారు అబ్రహాంని. పౌలునేమో వీడు మతభేద అన్నారు. అతను మతభేదములో పుట్టించేవాడు, పిచ్చోడిడు, ఎర్రోడిడు,
అబ్రహాం అన్ని పౌలివి. అదేంటి ప్రభువా, అబ్రహాంగా నమ్ముకున్నట్టే నేను నమ్ముకున్నాను, అబ్రహాముని పిలిచిన నన్ను పిలిచావు, అబ్రహాము జీవితం ఏమో ఆశీర్వదించావు, నా జీవితాన్ని ఏంటి ఇలా తొక్కేసావు అని అడగలేడేంటి పౌలు. ఆయనకి తెలుసు విభజన రేఖ, ఆయనకి తెలిసింది కాబట్టి ఆయన అడగట్లేదు. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని దెబ్బలైనా, ఎన్ని చెరసాల్లో ఉన్నా, ఎంత అల్లర్లైనా, ప్రయాసలైనా ఆయన అలా ఓర్చుకుంటూనే వస్తున్నాడు. పాత నిబంధనలో ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయంలో ఒక మాట అంటే చదువుదామా? చదివి మనం ముందుకెళ్దాం. ద్వితీయోపదేశకాండం 28:6-7. ద్వితీయోపదేశకాండం 28 అధ్యాయం 6-7 వచ్చినారు. 6, 7, 8. ఎంత మంచి మాట చెప్తాను చూడండి. అది నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడదు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగినట్లు చేయును. వారొక త్రోవను నీ మీదకి బయలు వచ్చి 7 త్రోవల్లో నీ ఎదుటి నుంచి పారిపోతారన్నాడు. అర్థమవుతుందా? ఆశీర్వాదం ఇలా ఉంటుందండి. పాత నిబంధనలు ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే, నువ్వు బయటికి వెళ్ళావు అనుకో, గాడ్ బ్లెస్ యూ, దేవుడి దీవెన. నువ్వు లోపలికి వచ్చావనుకో, గాడ్ బ్లెస్ యూ, దేవుని దీవెన. తర్వాత నీ మీదకి ఎవడైనా శత్రువు వచ్చాడనుకో, అక్కడి నుంచి ఇప్పుడు మామూలుగా ఏదన్నా గొడవ జరుగుతుందని 4 పక్కల నుంచి వచ్చేస్తారు కదా శత్రువులు. అక్కడెక్కడు వచ్చేసంట ఒక చోటకు వచ్చి, ఒక చోట నుంచి దేవుడు ఇతని పక్షాన్ని ఉన్నాడు కాబట్టి 7 మార్గాలు గుండా పారిపోతారంట అక్కడి నుంచి. మరి మన మీద గొడవలు జరుగుతుంది అలా ఉంటుందా? మనం ఎప్పుడైనా గొడవలు గెలుస్తున్నామా? ఆలోచించేయండి. మనకి ఏదైనా గొడవలు వస్తుంటే మన గొడవలు గెలుస్తున్నామా? ఓడిపోతున్నాం. ఎందుకని? మరి పాత నిబంధన మంది కాదు కదండి, కొత్త నిబంధన మంది. చూడండి 2 కొరింథీ 7:5. 2 కొరింథీ 7:5 అంటాడు, ఎక్కడికి పోయినా మాకు శ్రమలే అంటాడు. 2 కొరింథీ 7 అధ్యాయము 5వ వచనం. ఎటు పోయినను రాలేదా? ఎటు పోయినను మాకు శ్రమలే కలిగెను, వెలుపట పోరాటంలో లోపల భయమును ఉండే. ఎక్కడికి వెళ్ళినా శ్రమలే. ఎవరికి? కొత్త నిబంధనలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏమో ఎక్కడికి వెళ్ళినా శ్రమలే. పాత నిబంధనలో దేవుడిని నమ్ముకున్న వాళ్ళకి ఏమో ఎక్కడికి వెళ్ళినా దీవెనలే. అర్థమవుతుందా? కొత్త నిబంధనలోనేమో ఎక్కడికి వెళ్ళినా శ్రమలే, పాత నిబంధనలోనేమో ఎక్కడికి వెళ్ళినా దీవెనలే. తేడా తెలియట్లేదండి మనకి ఇక్కడ. 10వ అధ్యాయము మత్తయి సువార్త 22. 10వ అధ్యాయం 22 ఏమంటాడంటే, మీరు అందరి చేత నా నామం నిమిత్తం మీరు అందరి చేత ద్వేషించబడుదురు. 10వ అధ్యాయం 22. మీరు నా నామం నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. అందరి చేత మన్నలు పొందేది పాత నిబంధన, అందరి చేత ద్వేషించబడేది క్రొత్త నిబంధన. క్రైస్తవి మనం అందరి చేత ద్వేషించబడదాం కానీ అందరి చేత పొగడబడే వాళ్ళము కాదు. కొత్త నిబంధన క్రైస్తవులకి సంతోషాలు, సుఖాలు అనేవి వాక్యంలోను సహవాసంలో తప్ప భౌతికపరమైనవి, లౌకికపరమైనవి కాదండి. ఇంకా భౌతికపరంగా దేవుడు నమ్ముకుంటే, మనం చెప్పాను, క్రీస్తు యేసునందు మీరు మరి ఇంకా ఈ లోక సంబంధమైన జీవితాల కోసం ప్రయాసపడుతుంటే మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులు అయిపోతారని చెప్పాడు. ఇప్పుడు చెప్తాను, ఒక మాట చెప్తాను చూడండి, చివరి మాట చెప్తాను. పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి చాలా తేడా ఉంది. పాత నిబంధనలో దేవుడు నమ్ముకుంటే ఆశీర్వదించేవాడు దేవుడు. క్రొత్త నిబంధనలో దేవుడు నమ్ముకుంటే ఏం చేసేవాడు? తిరగట్లో వేసి విసిరేసేవాడు, జల్లుల్లో వేసి జల్లించేసేవాడు. అర్థమవుతుందా? జల్లించేది కొత్త నిబంధనలు అయితే. చరిత్రలో జరిగిన ఒక సందర్భాన్ని చెప్పి నేను వెంటనే ముగిస్తాను. ఏంటంటే, క్రీస్తు శకం ఇప్పుడు 2024 కదా, ఇది వెనక్కి వెళ్ళిపోతుంటే 167వ సంవత్సరం అది జరిగిన సందర్భం. 167వ సంవత్సరం, క్షమించండి, 162 అలాగే 180 ఈ సంవత్సరం మధ్యకాలంలో ఒక రాజు పరిపాలన చేశాడు, రోమన్ చక్రవర్తి. అతని పేరు మార్కస్ అరేలియస్. ఆ వ్యక్తి పేరు మార్కస్ అరేలియస్. ఈ వ్యక్తి క్రైస్తవులంటే అస్సలు కెట్టనవాడు. క్రైస్తవులంటే ఏ మాత్రం దయలేనుడు, కనికరం లేనుడు. పైగా క్రైస్తవులంటే బాగా కోపం. ఎవరికే? మార్కస్ అరేలియస్కి క్రైస్తవులంటే అస్సలు పడవు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 18 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ 18 సంవత్సరాల్లో అరేలియస్ అనే వ్యక్తి
క్రైస్తవుల్ని చాలా చిత్రహింసలు పెట్టేశాడు. ఎవరైనా ప్రభువుని నమ్ముకున్నారని తెలిస్తే వారిని తీసుకెళ్ళి ఏమిటి అంటే మాది మతం కాదండి, మాది మార్గం అండి అని చెప్పేవారంట. మాది మార్గమా, మీది మార్గమా అయితే ఈ ముళ్ళు మీద నడు అని ముళ్ళు వేసేవాడు. ముళ్ళు నడవకపోతే బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయారు ముళ్ళు మీద. మీది మార్గం అయితే మేకుల మీద నడు, మేకుల మీద అని మేకులు పెట్టేవాడు. అలాగే నడిచేవారు. మీది మార్గం అయితే ఇదిగో పొదునైన మొనగలిగినవి ఉంటాయి, ఇంతంత మొనగలిగినవి కోడి కత్తులు లాంటి ఇలాంటి కత్తులు ఉంటాయి, అవన్నీ పరిచి వాటి మీద నడిపించేవాడు. ఇంకా వారు సరిగా మాట వినకపోతే వారి కాళ్ళు పట్టుకెళ్ళి నడవరా నడు అని యంత్రాలు ఉంటాయి కదా, తిరిగి యంత్రాలు, చెరుకు రాసిన యంత్రాలు కొంచెం రాటుగా ఉన్న యంత్రాలు, ఈ యంత్రాల్లో కాళ్ళు పెట్టి అలా పెట్టేసాడు బలవంతంగా. మర్కస్ అరేలియస్ ఈ 18 సంవత్సరాల పాటు చిత్రహింసను అనుభవించిన సంఘం. ఇది సంఘానికి కలిగిన 4వ హింస, క్రైస్తవ సంఘానికి కలిగిన 4వ హింస. ఈ మర్కస్ అరేలియస్ అనే వ్యక్తి కనికరం లేకుండా క్రైస్తవుల్ని చాలా చిత్రహింసలు చేసేసేవాడు. కొరడాలతో కొట్టేసేవాడు. కొరడాలతో ఎంతలాగంటే పైన చర్మం ఊడిపోయి లోపల ఉన్న నరాలు కనబడిపోయి పైన కండరాలు ఉంటాయి, ఈ కండరాలు కూడా బయటకు వచ్చేంతగా కొట్టేసేవాడు. ఇంకా మాట వెనకపోతే క్రూరమైన పద్ధతుల్లో వారిని చంపేసేవాడు. మర్కస్ అరేలియస్ క్రీస్తు శకం 162 నుంచి 180 సంవత్సరాల వరకు పరిపాలించిన రాజు అతను, చక్రవర్తి. బహుఘోరమైన హింసలు కలగజేశాడు వారి సంఘానికి. ఈ హింసలకి తట్టుకోలేక వారు ఏం చేసేవారంటే, బాబా మేము ప్రభువుని ఇంకా నమ్ముకోం. కొంతమంది అయితే మాకు కొంచెం శిక్ష తగ్గించని బ్రతిమలాడేవారు. కొంతమంది అయితే మేము ప్రభువుని నమ్ముకోము, ఇంకా యేసుప్రభుని నమ్ముకోమని యేసుప్రభు నుంచి వెనక్కి వెళ్ళిపోయేవారు. మర్కస్ అరేలియస్తో ఒకటే నినాదం ఏంటంటే, ఎవరు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారో, ఎవరు యేసుక్రీస్తు మార్గంలో ఉన్నారో వారిని పట్టుకురండి, అడగండి. యేసుప్రభు కావాలా, నీ ప్రాణం కావాలా? 2 ఆప్షన్స్. నీకు విశ్వాసం కావాలా, నీకు జీవితం కావాలా? నువ్వు యేసుప్రభుని నమ్ముకుంటావా, వదిలేస్తావా? ఒకటే నినాదం. యేసుప్రభుని నమ్ముకుంటాను అంటే చెరసాలు వేసి శ్రమల పాలు చేసేవాడు, వదిలేస్తానంటే వెళ్ళిపో నువ్వు చక్కగా బతుకనివాడు రాజు. ఇలాంటి టైంలో ఎప్పుడైతే అతను రాజు అయ్యాడో, ఆ రాజు అయిన సంవత్సరంలో పిల్ల పుట్టిందో ఇద్దరికి వ్యక్తులకి, భార్యాభర్తలకు ఒక పిల్ల పుట్టింది. ఆ పిల్ల పేరు బ్లాండినా. ఈ పిల్ల పుట్టింది. ఇతను 18 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా, కరెక్ట్గా 15వ సంవత్సరం వచ్చింది అతని పరిపాలనకి. అతని పరిపాలనకి 15 సంవత్సరం వచ్చిందంటే ఆ పిల్ల వయసు ఎంత? చెప్పండిలా. ఇలా ఉంటుంటేనే ఎలా ఉంటుందంటే, డస్టర్ ఉంటే డస్ట్ ఇచ్చి కొట్టేసాడు మాస్టర్ వరకు, అలా కుట్టనిపించదు. అతను పరిపాలన చేసి మొదటి సంవత్సరంలో పుట్టింది పిల్ల. అతని పరిపాలన 15వ సంవత్సరం వచ్చింది. ఇప్పుడు పిల్ల వయసు ఎంత? 15 సంవత్సరాల వయసు. 15 సంవత్సరాల వయసు పిల్లదే. ఇప్పుడు మొదటి సంవత్సరం నుంచి కూడా శ్రమలు పెడుతున్నారు కదా, వాళ్ళ అమ్మ నాన్న చెప్పుకుంటున్నారు, ఇవాళ సత్యానందాన్ని చంపేశారు అని చెప్పుకుంటున్నారు. పిల్ల ఏంటంటే పక్కన ఉండి, ఎందుకు చంపేశారు? యేసుప్రభు నమ్ముకున్నాడు కదా, యేసుప్రభు నమ్ముకున్నాను చంపేశారు. మరి అతను ఏం అడగలేదా? అతను నన్ను వదిలిపెట్టి అడిగాడు, నువ్వు ప్రభుని వదిలిపెట్టి నేను వదిలేస్తామన్నారు, కానీ అతను నేను ప్రభుని వదిలిపెట్టను అని అన్నాడు, అందుకు చంపేశారంట. పలానోళ్ళు కాళ్ళు తీసేశారంట, కాళ్ళు యంత్రాలు పెట్టేశారంట, పలానోళ్ళని ముళ్ళు మీద నడిపించారంట, పలానోళ్ళు చిత్రహింసలు చేస్తున్నారంట. ఈ మాటలన్నీ చిన్నప్పటి నుంచి, ఆ మొదటి సంవత్సరం నుంచి పిల్ల వింటా పెరిగింది. 15 సంవత్సరాల వయసు కరెక్ట్గా శిరువులా ఉంటుందండి. ఆ పిల్ల వయసు ఎంత? 14 ఎగ్జాక్ట్ ఇంచుమించుగా శిరోనిలా ఉంటుంది. బాడీ తత్వం కూడా ఏం చెప్పాడంటే, పక్క పలసని పిల్ల అంత ఆరోగ్యవంతురాలు కూడా కాదంట. 15 సంవత్సరాల బ్లాండినా. ఒకరోజు ఇలాగే దేవుని క్రైస్తవ సమావేశంలోకి వెళ్తే సైనికులు ఇచ్చారు, అందరినీ పట్టేసుకున్నారు. ఆ పిల్లని కూడా పట్టేసుకుని తీసుకెళ్ళిపోయారు. ఎవరికాళ్ళే మేము నమ్ముకోం ప్రభుని అని మీలాంటి వాళ్ళు అందరూ దౌర్భాగ్యమైన బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయింది. మాకు అక్కర్లేదండి. ముగ్గురు మిగిలారు. ఒకటే బ్లాండినా,
2 ఆమె స్నేహితుడు, మూడోది మరో వ్యక్తి పేరు రాయలేదు. ఈ ముగ్గురే ఉన్నారు, మేము ప్రభువుని విడిచిపెట్టాం అంటున్నారు. చెరసాల వేసేశారు, చిత్రహింసలు చేసేశారు. ఇంచుమించుకు 10 రోజులు గడిచిపోయింది అనుకుంటున్నారు మిగతా వాళ్ళు. ఈ పాటికి బ్లాండినా చచ్చిపోయి ఉంటుంది. బ్లాండినా ఈ పాటి చచ్చిపోయి ఉంటుంది. ఎందుకని? సరిగ్గా కొడితే శిరువుని బతుకుతుందా? మామూలుగా మోహన్ రావు కొడదని బతకదు. సైనికులు చిత్రహింసలు చేస్తున్నారు. అసలే బలహీనరాలు, బక్కపలసిన పిల్ల. ఊర్లో వాళ్ళందరూ ఉన్నారు, ఈ పాటికి బ్లాండినా చచ్చిపోయి ఉంటుంది అన్నారు. 11వ రోజు దాటిన తర్వాత ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఊర్లో. ఏమనంటే, ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకున్న బ్లాండినాకు పలానా గ్రౌండ్లో శిక్ష విధించబడుతుంది అని ఒక అనౌన్స్మెంట్ చేశారు. బ్లాండినా ఇంకా బతికే ఉందా అనుకుంటున్నారు. బ్లాండినా ఇంకా బతికే ఉందా? 15 సంవత్సరాలు చిన్నదే ప్రభువుని నమ్ముకొని 11 రోజుల పాటు చిత్రహింసలు చేస్తూ ప్రతిరోజు అడుగుతున్నారంటే ఏమని? యేసు ప్రభువుని వదిలేస్తావంటే వదలను అంటుందంట. రక్తం కారిపోయేలా కొడుతుంటే నువ్వు యేసు ప్రభువుని వదిలేస్తావంటే వదలను అంటుంది. నేను వదలను. 1వ రోజు అదే సమాధానం, 2వ రోజు అదే సమాధానం, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11వ రోజు కూడా అదే సమాధానం. నిన్ను నిన్ను ఇలక్కదే, దా బయటికి రా. అసలు చిన్నపిల్లలు నురుకుని ఎన్నాలో ఏదో చేస్తే ఇలా ఉంటావా, రా బయటికి రా. గ్రౌండ్లో తీసుకొచ్చారు. గ్రౌండ్లో కింద నుంచి ఒక రాతి స్తంభం, ఆ పిల్లంత ఎత్తు రాతి స్తంభం పాతిపెట్టి చేతులు వెనక్కి కట్టేశారు గట్టిగా. అడవిలో ఉన్న సింహాలను పట్టుకొచ్చి బోన్లో పెట్టి ఆకలితో అలమటించేటట్టుగా కొన్ని రోజుల పాటు వాటిని బంధించి ఉంచి, ఇప్పుడు ఆ గ్రౌండ్లో ఎత్తైన ప్రదేశాల్లో వీళ్ళందరూ కూర్చుని ఆ సింహాల బోన్లోని సింహాలనే వదిలిపెట్టారు. ఎవరి కోసం? బ్లాండినాని చంపేయడానికి. ఈ సింహాలను వదిలే ముందుగా బ్లాండినాని అడుగుతున్నారు. ఏమంటే, ఇదిగో ఎంతకాలం నేను శ్రమ పెట్టాను, యేసుప్రభుని వదిలేయమంటే వదిలేయలేదు నువ్వు. ఇదిగో ఈరోజు ఆఖరి ఛాన్స్ నీకు. అదిగో సింహాల దగ్గర ఉన్నాయి, చూసావు కదా ఎంత క్రూరంగా ఉన్నాయో. ఈ సింహాలకి కోడి పిల్లలా ఉంటావు. వాటికి ఎలా ఉంటావు నువ్వు? కోడి పిల్ల, మేక పిల్లలా ఉంటావు. ఎత్తుకెళ్ళిపోతాయి ఇన్ని సింహాలు. ఆలోచించుకో, యేసుప్రభుని వదిలేస్తావా? ప్రాణమన్న వదిలేస్తాను కానీ యేసుప్రభుని వదిలిపెట్టను పిల్లలు. 15 సంవత్సరాలు చిన్నదండి. నా ప్రాణమన్నా వదిలేస్తాను కానీ నా ప్రభువుని నేను వదలను అని అంటుంది. వాళ్ళకి ఒళ్ళు మండిపోతుంది. ఎందుకని? ఎంత చెప్పినా ఎంత కొట్టినా మాట అనిపోతే ఇంకా కట్టుకోడేమా వెంటలేదు పిల్ల. సింహాలు బోన్ తీశారు. సింహాలు ఆకలితో పరిగెత్తుకుంటూ వచ్చేసాయి. ఆమె దగ్గరకు వచ్చేసి అమాంతంగా అడిపోతున్నాయి. అడిపోయే ముందు ఆగిపోయినాయి సింహాలు. ఒకసారి ఆగిపోయినాయి, అటు ఇటు తిరిగాయి, మొహమేం చూస్తున్నాయి. పిల్ల భయంతో వణుకుపోతుంది, కంపించిపోతుంది. ఆ పక్కనే బ్లాండిన స్నేహితుడు ఉన్నాడు, మరొక వ్యక్తి ఉన్నాడు, భయపడిపోతుంది. ఆ సింహాలు అలా కూర్చుని పోయినాయి. ఏం చేయట్లేదు. ఇప్పుడు సింహాలు ఏమీ చేయట్లేదు. చుట్టూ ఉన్న ఈ ప్రేక్షకులందరూ ఏం చేస్తారంటే ఆశ్చర్యపోతారు. ఏంటి బ్లాండినాని చంపేయబోతున్నారంటే ఊరు పట్టణం కూడా వచ్చేసి పైన చూస్తుందంతా. ఆ పిల్ల భయకంపితురాలు అయిపోతుంటే ఆ సింహాలు వచ్చి దగ్గర అలా మోకరించి మాట్లాడుకుంటే ఏం చేయలేదు తెలియలేదు రాజుకి, అరేలియస్కి. ఇలా కాదు, ఎలుగుబంటిని తెద్దాం అనుకున్నాడు. ఎలుగుబంటిని సింహాలు మళ్ళీ బంధించేశారు. ఎలుగుబంటిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలుగుబంటిని వదిలేశారు. ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి దగ్గరికి. 15 సంవత్సరాల చిన్నదాని దగ్గరికి ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయి. కనీసం రోకల బండి వస్తే భయపడిపోతుందంట ఎవరో శిరోని. ఎలుగుబంట్లు వచ్చేస్తున్నాయంట. ఎలుగుబంటి వచ్చేస్తుంటే ఎలా ఉంటుందని పిల్లకి? చంటిపిల్ల అండి, 15 సంవత్సరాలు చంటిపిల్లే. పాల శరీరం, అవయవాలు ఎరుగుతున్న కాలం అది. పసిమొగ్గ అంటారు, మా మాట పసిమొగ్గలు అంటారు. అలాంటి పిల్ల తల్లడిల్లిపోతుంది ఎలుగుబంటిని చూసి. చూడండి, ఎలుగుబంట్లు కూడా దగ్గరికి వచ్చేసి తినేసి లోపుగా ఆగిపోతున్నాయి. అయ్యి ఆగిపోయినాయి ఎలుగుబంట్లు కూడా. ఎలుగుబంట్లు ఆగిపోయినాయి, సింహాలు ఆగిపోయినాయి, ఎలుగుబంట్లు ఆగిపోయినాయి. ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు? ఇతనేమో ఎలాగైనా చంపేయాలి, శిక్షించాలి అని ఇతను ప్రయత్నం చేస్తున్నాడు. సింహాలు సహకరించట్లేదు, ఎలుగుబంట్లు సహకరించట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? చుట్టూ పక్కన ఉన్నారు. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది బ్లాండినా, నా ప్రభువా ఇదిగో నన్ను రక్షించి ప్రభువా అంటలేదంటే ఇప్పుడు ఏమంటుంది తెలుసా? నా పక్కన ఉన్న నా స్నేహితుడి విశ్వాసం కోల్పోకూడదు, అతను స్థిరంగా ఉండేలా చూడు ప్రభు అని ప్రార్థన చేస్తుందంట గట్టిగా.
ఈ శ్రమలు చూసి నేను ఏదో భయకంపితులు అవుతానికి నేను విడిచిపెట్టాలని ఆలోచన లేదు. ఇదిగో నా పక్కన ఉన్న నా స్నేహితుడు కూడా నేను విడిచిపెట్టకూడదు, అతను బలపరచు ప్రభు అని ప్రార్థన చేస్తున్నారు. కన్నీరు కారుస్తున్నారు పైన కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆమె ప్రార్థన చూసి. ఏం చేయాలో తెలియలేదు రాజుకి. ఒక లోహపు కుర్చీ తయారు చేసి ఉన్నదే, అలా శిక్షల్లో ఉండే పాత్రలు కదా అన్నీ కూడా. ఒక లోహపు కుర్చీ, లోహపు అంటే ఓ ఇనుమో లేకపోతే ఇత్తడో దేంతో చేసిన కుర్చీ, దాన్ని బాగా కింద బాగా మంట పెట్టేశాడు. మంట పెట్టి ఎర్రగా వచ్చేసింది కుర్చీ. మొత్తం ఫుల్ రెడ్ అయిపోయింది కుర్చీ, ఎరుపు ఎక్కిపోయింది బాగా అగ్నితో. బ్లాండి నాకు బట్టలు తీసేశారు, మొత్తం తీసేసి తీసుకెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టేశాడు. ఏం చేయాలి తెలియట్లేదు ఇంకా అతనికి. పెద్దగా కేకలేస్తుంది, అరుపులేస్తుంది, బాబోయ్ 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 కాలిపోతుంది, అరుపులేస్తుంది. రాజు సంతోషిస్తున్నాడు, ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు. ఏంటి ఇలా జరుగుతుంది? ఏంటి మీ విశ్వాసం? సరైన సౌకర్యాలు లేకపోతే ప్రార్థనకు రాము, సరైన సౌకర్యాలు లేకపోతే మనం ఆ చోట ఉండం, చిన్నపాటి అవమానం జరిగితే మళ్ళీ ఆ ప్రదేశానికి వెళ్ళాం. యేసు ప్రభువుని నమ్ముకున్నందుకు ఇన్ని శ్రమలు పడుతుందని వారి మనసుల్లో ఆలోచన అనేది వచ్చేసింది. వాళ్ళందరూ అలాగే చూస్తున్నారు. ఇంకేం చేయాలో తెలియట్లేదు. దానికి ఒక ఎద్దును తీసుకొచ్చాడు, ఎద్దును విడిచిపెట్టేశాడు. ఎద్దును విడిచిపెడితే ఆ కుర్చీ మీద ఉన్న ఆ పిల్లని ఎద్దు పొడిచి అలా పైకి ఎగరేసేసింది. మీరు కొట్టండి, గూగుల్లో కొట్టండి, బ్లాండినా అని కొట్టండి, ఎద్దు ఎగరేసిన బొమ్మ కనబడుతూ ఉంటుంది. ఎద్దు ఎగరేసేసింది, ఇలా పట్టుకుని పొడిచేసరికి అంత లెక్క ఎగిరిపోయింది. బ్లాండినా ఎగిరి కింద పడిపోయింది, చచ్చిపోలేదు. ఇంకా కసెక్కిపోతుంది. ఎవరికి? రాజు కసెక్కిపోతుంది, చచ్చిపోలేదు. ఇంకా చచ్చిపోలేదు. ఏం చేయాలి? పక్కన ఉన్న హంతకులు ఉన్నారు, మనిషిని చంపేవాళ్ళు ఉన్నారు. ఇంతంత బాగులు పట్టుకెళ్ళారంట, ఇంతంత బాగులు. తెలుసు కదా బాగు అంటే? పట్టుకెళ్ళారు. బ్లాండినాన్ని పెట్టి కస పొడిచేస్తున్నారు. తీవ్ర రక్తస్రావం అయిపోయింది. బ్లాండినా చచ్చిపోయింది మైదానంలో. కొన్ని వేల మంది మధ్యలో బ్లాండినా చచ్చిపోయింది ఆ రోజు. ఆమె విశ్వాసం ఏం చేసింది తెలుసా? ఆ స్టేడియంలో కూర్చున్న వారందరూ ఒకేసారి నిలబడి ప్రభుకి స్తోత్రం చెప్పారండి. ఆమె ఆ రోజు అలా చెయ్యకపోతే, బ్లాండినా అంత శ్రమల పాలు కాకపోతే అంతమంది మారేవారు కాదు. ఒక్క బ్లాండినా నా ప్రాణాన్ని నేను రక్షించుకోవాలనుకుంటే అంతమంది మారేవారు కాదు. ఇది కొత్త నిబంధన జీవితాలు. పాత నిబంధన వేరు, కొత్త నిబంధన వేరు. పాత నిబంధనలు ఉన్నవి చూపించి మనకి చెప్తున్నారు, కానీ క్రొత్త నిబంధన జరిగిపోయిన తర్వాత సంఘం ఎన్ని హింసల పాలైపోయిందో తెలుసా? పుస్తకాలు ఉంటే చదవాలి బాగా. కొత్త నిబంధన జరిగిపోయిన తర్వాత, క్రొత్త నిబంధనలోనూ హింసలు పాలైపోయారు. క్రొత్త నిబంధన జరిగిపోయిన తర్వాత కూడా సంఘం చాలా చిత్రహింసలు అనిపించింది. చెప్తాను ఒక్కొక్కటే మీకు ఈ మధ్యకాలంలో. కాబట్టి బ్లాండినాకున్న విశ్వాసం మనకు ఉందంటారా? ఏమంది బ్లాండినా? ఏమంది? ప్రాణం విడిచిపెడతావా, ప్రభుని విడిచిపెడతావా అని అంటే ఒకటే అంది, నా ప్రాణమైన విడిచిపెడతాను, ప్రభువుని విడిచిపెట్టను అని అన్నది. బక్కదే పిల్ల పడ్లాగా ఉంటాం మనం, దున్నపోతుల్లాగా ఉంటాం మనం. నిజం చెప్పాలంటే దున్నపోతులే బెటర్ మనకంటే. ఏం విడిచిపెట్టావు దేవుని కోసం? నువ్వు దేవుడి కోసం ఏం విడిచిపెట్టావు? ఈరోజు కూర్చున్నాం కదా, బలలో చేతులు వేస్తాం కదా, ఒకసారి పరీక్ష చేసుకోండి. ఏం విడిచిపెట్టాం? ఒక్కటుందా నీ జీవితంలో విడిచిపెట్టింది దేవుని కోసం? ఆ పాప పసిది ప్రభువు కోసం ప్రాణం విడిచిపెట్టేసింది. నువ్వు దేవుని కోసం ఏం విడిచిపెట్టావు? నీ నోట్లో బూతులు విడిచిపెట్టావా? నీ సిగరెట్లు విడిచిపెట్టావా? నీ తాగుడు విడిచిపెట్టావా? నీ తిరిగి విడిచిపెట్టావా? నీ సమయాన్ని విడిచిపెట్టావు దేవుడికి? ఏం విడిచిపెట్టావు? నీ భోగాలు విడిచిపెట్టావా? నీ సుఖాలు విడిచిపెట్టావా? ఆ మండుతున్న కుర్చీ మీద కూర్చోవాలా? బ్లాండినా నువ్వు మాత్రం సోఫాలో కూర్చోవాలి, మంచాల మీద కూర్చోవాలా? చూసారా? భక్తుల జీవితాలు త్యాగాలైపోయాయి, మన జీవితాలు భోగాల్లో నడుస్తున్నాయి. కారణం ఒకటే, మాయ జరుగుతుంది. ఏం మాయ? అది బోధ మాయ జరుగుతుంది. బోధతో మోసం చేస్తున్నారు మనల్ని. మనకి పాత నిబంధన చూపించి నీ జీవితాలు ఎలా ఉంటాయని చెప్తున్నారు. కాదు, బ్లాండినా చూపించాలి నీ జీవితం ఎలా ఉండాలని. అబ్రహామునిగా చూపించాల్సింది పౌలుని చూపించాలి. పాత నిబంధనలో ఆశీర్వదించబడిన వారికి చూపించేది, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు కోసం త్యాగమైపోయిన వారిని చూపించాలి. ఏది విడిచిపెడతాం చెప్పండి? దేవుని కోసం ఏది విడిచిపెడతాం? ఏది విడిచిపెట్టాం దేవుని కోసం. కానీ మనం పెద్ద భక్తులు కదండి. ఆలోచన చేయండి. మరి కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న వ్యత్యాసం
చాలా చాలా సున్నితమైనది, సరిగా ఆలోచించకపోతే గ్రహించలేనిది. విభజన వేరు, అది వేరు ఇది వేరు, వారి జీవితాలు వేరు మన జీవితాలు వేరు. ఎలా నడుచుకోవాలన్నది మీకే నిర్ణయాన్ని విడిచిపెడుతున్నాను. వచ్చి వారం మళ్ళీ దేవుడి మాటలతో కలుసుకుందాం. అన్నొచ్చి బలిస్తారో మనం ఎగిపోద్దాం.